World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. నిజంగా ఈసారి మీ టికెట్ డౌటేనా? కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యే అంశం అది. డాన్సులు చేసి రాష్ట్ర పరువు తీస్తున్నారని చెప్పి నటుడు పృథ్వీరాజ్ అంటున్నారు. సరదాలు చేస్తాను, డాన్సులు చేస్తాను, నా ఇష్టం. సినిమాల్లో ఎవరు ఫ్యాన్ నాకే నా ఇష్టం. మరి సోమన్ బాబు డాన్స్ చేశారు. దొంగ ఓట్లు నమోదు చేయించుకొని గెలవనే ప్రయత్నం చేస్తుందని మీ మీద ఆరోపణ. దట్ ఈజ్ వైఎస్ఆర్సీపీ గోల్. ముద్రగడ పద్మనాభం ఎందుకు అంత పెద్ద లీడర్ని వదులుకుంటారు? ఎలక్షన్ అప్పుడు వస్తున్నట్టే వస్తారు, వెళ్ళిపోతుంటారు. ఏంటి భయపడుతున్నారా? లోకేష్ రెడ్ డైరీలో మీ పేరు ఉందని కానీ నేను లోకేష్ భయపడేది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అయ్యారు. పార్టీకైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఉన్నవాళ్ళు సపోర్ట్ చాలు సార్. షర్మిల గారి ప్రవేశం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదంటున్నారా మీరు? చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించలేరు ఎవరు వచ్చినా. 2024 ఎలక్షన్స్ కి ఏ వ్యూహంతో వెళ్తుంది వైసీపీ? 175కి 175 గెలవాలి. దట్ ఈజ్ మై గోల్. అంటే అసలు అపోజిషన్ ఉండకూడదనే ఉద్దేశం. 175 వచ్చి అపోజిషన్ లేకూడదు అనుకుంటాం. అది మా కోరిక. వెల్కమ్ సార్. అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి. బహుశా ఆయన మాటల్ని చూసే ఆయనకి ఆ శాఖనిచ్చారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన శాఖే కాదు, ఆయన మాటలు కూడా ప్రవాహమే. మరి ఆ ప్రవాహానికి ఇప్పుడు అడ్డుకట్ట పడబోతోందా లేకపోతే గండి పడబోతోందా? ఒకవేళ అడ్డుకట్ట పడితే ఆ ప్రవాహం అలాగే ఉంటుందా లేకపోతే దారి మళ్ళుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Let me invite Andhra Pradesh Irrigation Minister Ambati Rambabu to RTV Answer, sir. Welcome, sir. అంబటి రాంబాబు గారు, సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా మీరు కొనసాగుతున్నారు. ఈసారి మీ టికెట్ డౌట్ అన్న మాట వినిపిస్తోంది. నిజంగా ఈసారి మీ టికెట్ డౌటేనా? డౌట్ అని వినిపిస్తుంది, నేనే పోటీ చేస్తాను అని కూడా వినిపిస్తుంది. ఈ రెండిట్లో మీకు ఏది బాగా వినిపిస్తుందో నాకు తెలియదు. మాకు వినిపిస్తుంది అయితే మాత్రం మీ టికెట్ డౌట్ అనే మాట. ఎందుకు ఆ మాట? డౌట్ అయితే ఈ పాటికి తేలిపోయేది. డౌట్ లేదని అర్థమవుతుంది కదా. డౌట్ అయితే ఈ పాటికి తేలిపోద్ది. సో అయితే మీరు కన్ఫర్మ్ ఈసారి అని అనుకుంటున్నాను. కానీ కన్ఫర్మ్ చేయాల్సింది క్యాండిడేట్ కాదు. నెంబర్ 1, ఇప్పుడైనా ఎవరి సీట్ అయినా కన్ఫర్మ్ చేయాలంటే లీడర్ చేయాలి. లీడర్ చేసేంతవరకు అది కన్ఫర్మా కాదా అనేది రకరకాలుగా మాట్లాడుకుంటారు. చాలా విషయాలు, ముఖ్యంగా మా జిల్లాలో చాలా సీట్లు ఆల్రెడీ మార్చారు, అనౌన్స్ చేశారు. నా సీటు మార్చలేదు, అనౌన్స్ చేయలేదు. దాన్ని బట్టి కొద్దిగా కామన్ సెన్స్ ఉంటే అర్థమైపోతుంది. అది భవిష్యత్తులో మారద్దు అనే దృఢ విశ్వాసంతో ఉన్నారా? దృఢ విశ్వాసాలు ఏమి ఉండవు రాజకీయాల్లో. విశ్వాసాలే, దృఢ విశ్వాసాలు ఏమి ఉండవు. ఎప్పుడైనా మారిపోతుంటాయి విశ్వాసాలు. సో అంబటి రాంబాబుకి టికెట్టు సత్తెనపల్లిలో ఉంటుందా లేదా అనేది ఊరికినే రాజకీయాల్లో చర్చించే అంశాలే తప్ప కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యే అంశం అది. ఇది రాబోయే కాలంలో కూడా మీకు కూడా అర్థమవుతుంది. అంటే కామన్ సెన్స్ అంటేనే నాకు తప్పకుండా ఇవ్వాలని చెప్పి అధిష్టానానికి ఏమైనా డైరెక్ట్గా చెప్పే ప్రయత్నాలు చేస్తారు ఇండైరెక్ట్గాను? అసలు అధిష్టాన వర్గాన్ని తప్పనిసరిగా నాకు టికెట్ ఇవ్వాలి అని ఏ క్రమశిక్షణ కలిగిన రాజకీయ నాయకుడు అడగడు. ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నాలు చేస్తారు. ఇండైరెక్ట్గా కాదు, లీడర్కి లేదా పార్టీ అధిష్టాన వర్గానికి ఎవరు ఎక్కడ నిలబడితే బాగుంటుంది అని భావిస్తే అక్కడ వారిని నిలబెడతారు. ఇది అనాదిగా జరుగుతున్నటువంటి రాజకీయ వ్యూహం. దాని ప్రకారమే ఈ పార్టీ కూడా ఉంటుంది. కంటిన్యూ చేద్దాం. నాతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా రెడీగా ఉంది క్వశ్చన్స్ అడగడానికి. ముందుగా మౌళి గారు. కానీ అంబటి రాంబాబుకి సత్తెనపల్లిలో చాలా ప్రజా వ్యతిరేకత ఉంది. అక్కడ గెలవరు, ఆయనకు టికెట్ ఇవ్వద్దని మీ పార్టీ నాయకులే చాలామంది వచ్చి విజయవాడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, విజ్ఞప్తులు చేస్తున్నారు. ధర్నాలు ఏం చేయటం లేదే, ఒక వాయిస్ వినిపిస్తున్నారు రాంబాబు గారికి టికెట్ ఇవ్వద్దని. అది కొంతమంది అంటున్నమాట. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉన్నాయి కదా ఇవి. ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీలోనూ ఇలాంటి సమ్మతులు అసమ్మతులు వినిపించడం అనేది ఆనవాయితీగా తయారైనటువంటి పరిస్థితులు. ఫైనల్లీ ద లీడర్ విల్ డిసైడ్. దేని మీద డిసైడ్, వినండి, దేని మీద డిసైడ్ చేస్తారు? అనేక సందర్భాలు చెప్పారు. ఒక్క నిమిషం కంప్లీట్గా అండి. అనేక సందర్భాలు చెప్పారు. ఆయన ప్రతి నియోజకవర్గాన్ని వివిధ రీతుల్లో సర్వే చేసుకున్న తరువాత
ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి టికెట్లు ఇవ్వకూడదు, ఎవరిని ఎక్కడికి పంపాలి, ఎవరిని భవిష్యత్తులో ఇంకో చోటకు పెట్టాలనే దాని మీద ఆయన చాలా స్పష్టంగా మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది మీకు నాకు అందరికీ అర్థమవుతుంది. ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ అయింది. 175 and 25 సీట్స్ని ఆయన త్వరలో డిక్లేర్ చేయబోతున్నారు. కొన్ని మార్పుల్ని ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కానీ 5th లిస్ట్ కూడా ఉంది అంటున్నారు, మార్పులు జరిగే దాంట్లో. ఆ 5th 5th ఉంటుంది, లిస్ట్లో అంబటి 6th రాంబాబు పేరు ఉండే అవకాశం ఉందా? అవకాశం లేదని అనుకుంటున్నాను. నేను మార్పులు ఉండవని అనుకుంటున్నాను. నా నియోజకవర్గంలో నేనే కంటెస్ట్ చేస్తాను అనుకుంటున్నాను. దట్ ఈజ్ నేను కాదు చెప్పాల్సింది అంటున్నాను. నా పాయింట్ని మీరు అర్థం చేసుకోండి. లేదు, ఒకవేళ మారిస్తే మీరు అంగీకరిస్తారా? ఏంటండి? ఒకవేళ మారిస్తే, నియోజకవర్గం మారిస్తే మీరు అంగీకరిస్తారా? 150 వాళ్ళు అంగీకరిస్తాను. జిల్లా అలాగా అంగీకరించేవాడు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండలేదు, ఉండబోరు. జిల్లా మార్చిన జిల్లాలు మార్చినా, రాష్ట్రాలు మార్చినా మార్పు వన్స్ లీడర్ డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని శిరసా వహించి ముందుకు వెళ్ళేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఇవాళ కాదు, అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నా రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఇదే మాట అనేది దాదాపు రాజకీయ నాయకులు అంటే మీ పార్టీ నాయకులు కూడా ఈ పార్టీని వెళ్ళిపోతున్నారు. రాజకీయ మంత్రులు కూడా విడిపోతున్న పరిస్థితి చూస్తున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వెళ్ళిపోతున్నారు. ఎందుకని? వాళ్ళ విధానం అనేది, వాళ్ళ ప్రయోజనాలు ఈ పార్టీలో దొరకకపోతే వెళ్ళిపోతారు కొంతమంది. అంటే పార్టీలో ఉన్నది ప్రయోజనాల కోసం ఉంటున్నారా? అలా పార్టీలో ప్రయోజనాల కోసం ఉండేవారికి వారి ప్రయోజనాలు దక్కకపోతే వెళ్ళిపోతారు. నేను పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి ఒక వ్యక్తిగా నన్ను భావించుకునేటటువంటి వ్యక్తిని కాబట్టి పార్టీకి ప్రయోజనం ఉన్న చోట నేను పనిచేస్తాను. నేను పని చేయటం వల్ల పార్టీకి ప్రయోజనం లేదని ఉంటే పక్కన నుంచుంటాను. మళ్ళా సమయం వచ్చినప్పుడు పనిచేస్తాను. అంబటి ప్రయోజనం ఏంటి? అంబటి ప్రయోజనం పార్టీ ప్రయోజనమే. రైట్. ప్రసాద్, సో ఏంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. అభివృద్ధి అనేది ఎక్కడో ఒకసారి మా జగనన్న చూపిస్తే చూస్తాను అంటుంది. నిజంగా మీ పాలనలో అభివృద్ధి అనేది జరగలేదా? జరిగిందో లేదో రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు 5 సంవత్సరాల పాటు. ఇక్కడ సెన్సిటివ్ పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి సోదరి ఇవాళ బయటకు వచ్చి ముఖ్యమంత్రిని, అన్నని విమర్శిస్తుంది ఒక రాజకీయ పార్టీలో. ఇది ఏ లిటిల్ బిట్ ఏ సెన్సిటివ్ ఇష్యూ. నాబోటుడు కామెంట్ చేయాలంటే కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే నేను రాజకీయ జీవితం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారితో గడుపుతూ వచ్చాను. ఇక ముందు జగన్మోహన్ రెడ్డి గారితో గడపబోతూ ఉన్నాను. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, షర్మిలమ్మ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడటానికి పాదయాత్ర చేసినటువంటి ఒక మహిళగా అపారమైనటువంటి గౌరవం కలిగిన వ్యక్తిని నేను. కానీ ఇవాళ ఆమె చేస్తున్నది 100కి 100 పాళ్ళు తప్పని భావిస్తున్నటువంటి వ్యక్తిని. ఎస్, ఆమె రాజకీయాలు కావాలి. రాజకీయాలు కావాలి అంటే ఆమె రాజకీయాలు కావాలని తెలంగాణలో ఎన్నుకుంది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టింది, ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. ఫెయిల్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో బతికించాలని ప్రయత్నం చేస్తుంది అని అనుకున్నాం. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఆమెను కానీ, ఆమెను బలపరిచే వాళ్ళని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని బతికించాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి పార్టీని చంపాలనుకుంటున్నారా? రెండవది మీ సాధ్యం కాదు. మొదటిది కాంగ్రెస్ పార్టీని బతికించటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా. ఎవరైతే ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ ప్రవేశించినప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసులు ప్రవేశించారని సంకలు గుద్దుకుంటున్నారో వారందరికీ మనవి చేస్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంపాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర వల్ల లాభం పొందేది ఎవరో ఒకసారి ఆలోచించండి. నారా చంద్రబాబు నాయుడే లబ్ధి పొందుతాడనేది అందరికీ తెలుసు. ఈ కుట్రలో మీరు భాగస్వాములైతే జాతి క్షమించదు, రాజశేఖర్ రెడ్డి గారి ఫాలోయర్స్ క్షమించరు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే కాలమే మిమ్మల్ని పక్కన పెడుతుంది. అది షర్మిలమైనా మరొకరైనా వాస్తవాలు, న్యాయాలు, ధర్మాలు ప్రకారం ముందుకు వెళ్ళకోకుండా తెలంగాణలో రాజకీయాలు కావాలని వెళ్ళి ఫెయిల్ అయ్యి, ఆంధ్రాలో ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏదో చేయాలని ఆవేశంగా, ఆక్రోషంగా
ఓవర్గా మాట్లాడుతుంటే దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారని నేను అనుకోవటం లేదు. ఇది నా అభిప్రాయం, కాలం నిర్ణయిస్తుందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. రాంబాబు గారు, ఎగ్జాక్ట్లీ మీరన్న మాటలో ఒకసారి వైఎస్ షర్మిల అంశం మీద రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్ మీద వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. క్రైస్తవులను 2000 మంది 2000 చర్చిలను ధ్వంసం చేసిన 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? మనుషులు చచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్నారంటే మీరు మనుషులు అవునా కాదా? అమ్మటి రాంబాబు గారు, ఏంటి వైసీపీ రియాక్షన్ ఏంటి? నేను ఇందాక చెప్పాను కదా, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలమ్మ గారు మాట్లాడే ఏ మాటకి విలువ లేదు అంట. ఆమె రాజకీయ ప్రయాణమే తప్పు అంటున్నా. ఆమె ఇంకా మాట్లాడుతుంది, ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది. కానీ రాబోయే కాలంలో మీరు బీజేపీ ఒకటే అంటున్నారు షర్మిల. ఏ చంద్రబాబు అనలేదా? వాళ్ళంటే మీరు ప్రత్యర్థులుగా తీసిపడేసిన పరిస్థితి. కానీ షర్మిల, మీరు కొద్దిసేపటి క్రితం మీరే అన్నారు వైఎస్ఆర్సీపీ కష్టంలో ఉన్నప్పుడు పాదయాత్రతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అని చెప్పి. అదే షర్మిల అందువల్ల గౌరవం ఉంది అన్నాను. ఏమంటున్నారు? అందువల్ల గౌరవం ఉంది అన్నాను. ఇప్పుడు ఎక్కడుంది అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన స్వర్గస్థుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టినటువంటి కాంగ్రెస్లో ఉంది ఆమె మాటకు విలువ లేదంటాను. ఆమె మాటకు ప్రతిదానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటాను. అది నా అభిప్రాయం అంటాను. కానీ ఇక్కడే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఏపీ కాంగ్రెస్ రెండు కీర్తిశేషులు అని చెప్పి మీరు ట్విట్టర్ ఎక్స్లో, సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే అదే వైఎస్ఆర్ రాజ్యం మళ్ళీ తీసుకొస్తా అని చెప్పి షర్మిల అంటున్నారు. ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి రాజ్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేదా? నేను ఒక మాట, మీరు నా ట్వీట్ని, మీరు ఎక్స్లో ఇచ్చిన ట్వీట్ని ఆ రోజునే షర్మిలమ్మ గారు పార్టీ పగ్గాలు చేపట్టిన రోజునే నేను పెట్టాను. డాక్టర్ వైఎస్ఆర్ని ఏపీ కాంగ్రెస్ కీర్తిశేషులే అంటే దాని అర్థం ఏంటి? కీర్తిశేషు రాజశేఖర రెడ్డి గారు గొప్పవారు, ఆయన ఉన్నప్పుడు చాలా బాగా పనిచేశారు, ఆయన రాష్ట్రాన్ని బాగు చేశారు అని కీర్తిని మనం పొగట్టమే తప్ప రాజశేఖర రెడ్డి గారిని బ్రతికించి తీసుకురాలేము. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కూడా కీర్తి, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా సేవలు చేసింది లేదా మరొకటి చేసింది కాంగ్రెస్ పార్టీ అని కీర్తిని పొగడటమే తప్ప మళ్ళా చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించలేరు ఎవరు వచ్చినా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా నా అభిప్రాయం అదే. నేను ఒక మాట చెప్తాను నేనండి, షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటన్నా సాధిస్తగలుగుతుందా చెప్పండి నాకు. గుండె మీద చేసుకు చెప్పమంటున్నాను నేను. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినా సరే దానికి కారణం ఎవరు? తనని రాజకీయంగా అన్న కష్టాల్లో ఉన్నప్పుడు వాడుకొని వదిలేశాడు అనేవరదా ఆమె రాజకీయం చేపడుతుంది. నిజంగా మీరు ఆ పార్టీ ప్రాధాన్యత ఒక మాట చెప్తాను సార్, మీరు ఇంకా ఈ సెన్సిటివ్ ఇష్యూని మీరు ఇంకా కొద్దిగా వ్యూవర్షిప్ కోసం నన్ను 4-5 ప్రశ్నలు అడిగి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను చేయగలిగింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ పొలిటీషియన్. హియర్ మీ వాళ్ళ కుటుంబానికి మీరు సన్నిహితులు కనుక హియర్ మీ తర్వాత మీరు చెప్పండి, నాకు అభ్యంతరం. నా ఫ్లోలో అడ్డం రాకపోతే తర్వాత మీ టైంలో మీరు చెప్పండి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి మరి బతికున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎన్ ఎంపీ. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు విస్తృతంగా ఓదార్పు యాత్ర ద్వారా. ఆ రోజు నేను ఉన్నాను, వారితో కలిసి ఉన్నాను, నాకు చరిత్ర అంతా తెలిసినటువంటి వ్యక్తిని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి, రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో షర్మిలమ్మ వచ్చి పాదయాత్ర చేసింది. మే కరెక్ట్? షర్మిలమ్మ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. రాజకీయాలు కావాలనుకుంటే నేను ఒకటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఒకటే, 4-5 న్యూక్లియస్లు ఉండాలని ఆయన కోరుకోవటంలా. ఒకే కుటుంబంలో 4-5 న్యూక్లియస్లుగా ఉండాలి, పవర్ సెంటర్స్గా ఉండాలని కోరుకోవటం లేదు ఆయన విధానం అది, ఆయన పద్ధతి అది, ఆయన పాలసీ అది.
అందువల్ల నువ్వు నాకేమీ ప్రాముఖ్యత ఇవ్వలేదు కాబట్టి నేను రాజకీయ పార్టీ పెడతాను అనుకుంటే నా కుటుంబంలో అయినా ఇంకో కుటుంబంలో అయినా సాధ్యపడుతుందా? సో దట్ ఈస్ దేర్ డెసిషన్ అండ్ డిస్కషన్. ఎస్, ఆమె ఇష్టం పెట్టుకుంది. ఎక్కడ? తెలంగాణలో పెట్టుకున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టుకుని నేను తెలంగాణ బిడ్డనంది, తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానంది. ఆ పార్టీ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, కాంగ్రెస్ పార్టీలో పనిచేయొచ్చు. ఎందుకు అటుకొచ్చింది? కాంగ్రెస్ పార్టీ మళ్ళా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేయించితే, కొంత ఓటు స్ప్లిట్ అయితే అది తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం కదా. దీనిలో ఇంకెందుకు విశ్లేషణలు చెప్పండి. రాంబాబు గారు, మీరు ఇందాక నుంచి కాంగ్రెస్ పార్టీ వైఎస్ మీద కేసు పెట్టారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టారని చెప్తున్నారు. చెప్తున్నా వాస్తవం కాదంటారా? అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనే మాట అంటున్నారు వాళ్ళు. అంటే ఆయన సెక్రటేరియట్లో జరిగినటువంటి లోపాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి అన్నప్పుడు సార్ రాజశేఖర రెడ్డి పేరు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డే కారణం. ఒక విషయం చెప్తాను సార్, నేను పెద్దలు మీకు చెప్తున్నా, ఇది పాత ఆర్గ్యుమెంటు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వచ్చిందండి ఈ ఆరోపణలు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆరోపణలు వచ్చినాయా? రాజశేఖర్ గారు బతికున్నప్పుడు ఎందుకు రాలేదు? రాజశేఖర్ గారు బతికున్నప్పుడు ఎందుకు కేసులు పెట్టలేకపోయారు? రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఎందుకు కేసులు పెట్టారు? సింపుల్. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాట వింటలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి కాబట్టి ఫాల్స్ కేసులు పెట్టారని అందరూ తెలిసిన సత్యమే కదా. ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆల్మోస్ట్ ఆల్. ప్రజాకోర్టులో ప్రూవ్ అయింది. ఎవరు పెట్టారు కేసులు? కాంగ్రెస్ కూడా పెట్టలేదు, శంకర్రావు గారి చేత పెట్టించారు, తెలుగుదేశం వాళ్ళు పెట్టించారు. దిస్ ఇస్ మేనేజ్డ్ బై సో మెనీ థింగ్స్. సో నేనేమంటానంటే, కేసులు పెట్టించింది డైరెక్ట్గా ప్రూఫ్ లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయడానికి పెట్టించింది. దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. ఎందుకు ఫాల్స్ కేసు అంటున్నానంటే, రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబం యొక్క అవినీతి గుర్తించలేని వారు రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత మాత్రమే అవినీతిని గుర్తించాము అంటే ఈజ్ ఇట్ నాట్ కరెక్ట్? దీనివల్ల జగన్మోహన్ రెడ్డినే కేసులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం అంటే నేనే చేయను. దట్ ఈస్ దేర్ ఆర్గ్యుమెంట్, దిస్ ఈజ్ మై ఆర్గ్యుమెంట్. పబ్లిక్ విల్ డిసైడ్ చేశారు కదా ఆల్రెడీ. కాంగ్రెస్ను తుక్కుగా ఓడించారు ఆంధ్ర రాష్ట్రంలో. మామూలుగా కాదు. ఎప్పుడైనా ఉందా? ఎంత వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఇన్ లాస్ట్ 2 ఎలక్షన్స్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు ఎంత, భవిష్యత్తులో ఎంత రాబోతుంది? దాని బ్రతుకేమిటి? తప్పుల మీద తప్పులు చేసి కాంగ్రెస్ పతనమైంది, కాంగ్రెస్ చచ్చింది, కాంగ్రెస్ కీర్తిశేషులు అంతే. ఇవాళకంతే, రేపటికంతే, ఎల్లుండికంతే. చూడండి, మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే షర్మిల గారి ప్రవేశం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదంటున్నారా మీరు? కనీసం గెలుస్తుందని ఎవరైనా గ్యారంటీ ఇచ్చేవాళ్ళు చెప్పండి. అలాంటి సీటు గెలిచిద్దని గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఎవరంటే చెప్పమంటున్నా. రాజకీయాల్లో గ్యారంటీలు ఉంటాయండి. ఎందుకుంటూ నమ్మకాలు ఉంటాయి గ్యారంటీ లేకపోయినా. ఆయన అడిగాడు కాబట్టి దాని ప్రశ్న అడిగా నేను. గెలవదంటున్నారా అంటే దాని మీ ప్రశ్నకి నాది తర్వాత ప్రశ్న, అది మీరు కౌంట్ చేయాలి. నేను డైరెక్ట్గా ఎవరైనా గ్యారంటీ ఇస్తారని నేను అడగలేదే. గ్యారంటీ గెలవదంటారా అని అంటే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ రెండు కలిపి చదవండి సార్ ప్లీజ్. అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రి లేదా పవన్ కళ్యాణ్ శాఖ మంత్రి? కేవలం పవన్ కళ్యాణ్ ఐఎమ్ ఏ పొలిటీషియన్ ఫస్ట్, ఐఎమ్ ఏ లీడర్ ఫస్ట్. నాకు ఈ శాఖ ఇవ్వబడింది 2.5 years. ఆ శాఖను చూస్తాను, రాజకీయాలు చూస్తాను, రాజకీయాలు మాట్లాడతాను, సరదాలు చేస్తాను, డ్యాన్సులు చేస్తాను. నా ఇష్టం. నా శాఖను చూస్తూ అన్నీ చేస్తాను. ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. నేను ఇక ఒక నిమిషం, నేను ఇక జలవనరుల శాఖ మంత్రిగా ఇచ్చాను కాబట్టి నా ప్రాజెక్టులు తప్ప నేను రాజకీయాలు మాట్లాడకూడదా? నా ప్రాజెక్టులు తప్ప నేను చంద్రబాబుని విమర్శించకూడదా? నా ప్రాజెక్టులు తప్ప పవన్ కళ్యాణ్ విమర్శించకూడదా? నా ప్రాజెక్టులు తప్ప రాజకీయాల గురించి అసలు మాట్లాడకూడదా? వాట్ ఈస్ దిస్? టెల్ మీ ప్లీజ్, చెప్పండి. ఐఎమ్ ఏ పొలిటీషియన్ ఫస్ట్, దెన్ శాఖ నాది ఏదైనా సరే. ఇవాళ ఈ శాఖ ఉంటుంది, మరొక శాఖ ఉంటుంది, లేకపోతే ఖాళీగా కూర్చుంటాను. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ వదలరు. నీకు దండం పెడతాను సార్. పవన్ కళ్యాణ్ నన్ను వదలలేదా? నేను పవన్ కళ్యాణ్ వదలలేదా? పవన్ కళ్యాణ్ నన్ను కామెంట్ చేసినప్పుడే నేను కామెంట్ చేస్తా. మీరు గుర్తుపెట్టుకోండి. మనకుడు గంగిరెద్దుతో పోల్చుతూ ట్వీట్ చేశారు మీరు. చాలా పోలుస్తూ ట్వీట్ చేస్తామండి. వాట్ ఈస్ దిస్? ఎప్పుడు ప్రత్యర్థి రాజకీయ పార్టీ అతను నన్ను కామెంట్ చేశాడు, నేను అతను కామెంట్ చేశాను. నేను ఎప్పుడు కామెంట్ చేశానంటే చెప్పమంటారా? మీకు తెలీదా? నన్ను సినిమాలోనే పెట్టాడే శ్యాంబాబు అని, పెట్టలేదా? బాగా చెప్పారు.
సో ఇవన్నీ రాజకీయాల్లో మీరు కూడా అట్లా అడిగితే నేను ఏం చెప్పిన, రాజకీయాల గురించి మీకు బాగా తెలిసినటువంటి పత్రికా విలేకరులు, జర్నలిస్టులు మీరు. రాజకీయ నాయకుడు ఆ శాఖ గురించే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు, రాజకీయాల గురించి మాట్లాడకూడదు, చంద్రబాబు గురించి మాట్లాడకూడదు అంటే ఎట్లా సాధ్యపడుతుంది చెప్పండి? కానీ పార్ట్ ఆఫ్ ది గేమ్. రాష్ట్ర మంత్రిగా ఉండి హుందాగా ప్రవర్తించడం లేదు, డాన్సులు చేసి రాష్ట్ర పరువు తీస్తున్నారని చెప్పి మన పృథ్వీరాజ్, ఒక నటుడు పృథ్వీరాజ్ అంటున్నారు. ఏమైనా డాన్సులు మానేస్తారా భవిష్యత్తులో? నేను ఎప్పుడు డ్యాన్స్ చేశాను? మన సంక్రాంతి రోజు. మీకు మరోసారి చెప్తున్నా, సంక్రాంతి రోజునే డ్యాన్స్ చేస్తా. ఇంకిప్పుడు డ్యాన్స్ చేశానా? భోగి రోజునే డ్యాన్స్ చేస్తా. ఇంకిప్పుడు చేశానా? కొత్తగా చేశానా? ఈ డ్యాన్సే చేశానా? గత 2 సంవత్సరాలు చేయలేదా? ఈ సంవత్సరం మరింత కసిగా చేశా. ఎందుకో తెలుసా? ఇలాంటి వాళ్ళందరూ అంటున్నారని చేశా. రాంబాబు గారు ఒక్కసారి ఫ్లో కట్టం రామాకండి ప్లీజ్. అలౌ మీ టు సే సంథింగ్. ఆయన అడిగాడు కదా, చేయనియండి, తర్వాత మీరు ఎదురు. అది తర్వాత ఎదురు. ఓకే, తర్వాత ఎదురు. నేను ఒక మాట చెబుతున్నా, నేను సంక్రాంతికి సంబరాల రాంబాబుని, ఆ రోజు తప్పుకుంటే రాజకీయాల రాంబాబుని. తప్ప? సరదాగా ఉంటాం తప్ప సంక్రాంతికి? ఏమండి చెప్పండి సార్. ఎక్కడ వేస్తున్నాను సార్? నా గ్రామంలో వేస్తున్నాను. నా గ్రామంలో నా ప్రజల మధ్యన భోగి మంట వేసి, నేనే కాదు డ్యాన్స్, నా ఒక డ్యాన్సే మీరు చూపించారు, నేను పాపులర్ కాబట్టి. చాలామంది డ్యాన్స్ వేశారు ఆ రోజున, మా గ్రామస్తులు అందరూ కూడా. సార్ ఆ డాన్స్ ఫైనల్గా నేను వేశాను డ్యాన్స్. ఆ డ్యాన్స్ అంటే ఈసారి డ్యాన్స్ ఈజ్ ఎ పొలిటికల్ మిక్సింగ్. అది మిమ్మల్ని అందరినీ ఎక్కువ ఆకర్షించింది. అంతకుముందు పొలిటికల్ మిక్సింగ్ కాదు. ఎందుకు పొలిటికల్ మిక్సింగు? నన్ను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి ఎస్ నేను సంబరాల రాంబాబునే అని చెబుతూ డ్యాన్స్ వేసా. అది క్యాచీగా ఉంది అంతే. చెప్పండి. ఆ డాన్స్ ఏదో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చేస్తే బాగుండేది అని కామెంట్ చేస్తున్నారు, ఏమంటారు? అంటే డ్యాన్సులు ప్రాజెక్టులు పూర్తయిందో డ్యాన్సులు వేస్తారా? ఇది ఒక వ్యంగ్యమైనటువంటి కామెంట్. మీ ఇంకోటి కూడా చెప్తా. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్? ఏమన్నారు తెలుసా? పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తావు అని ఒక చెప్పు చూపించి నా బొమ్మ పెట్టారు. మీరు చూశారు లేదు? ఎప్పుడు పూర్తి చేస్తారో అడగండి అని చెప్పారు చెప్పు చూపించి. వాళ్ళకి ఏం సమాధానం చెప్పారని తెలుసా? పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళి పూర్తయిన తర్వాత చేస్తానని చెప్పారు. వ్యంగ్యానికి వ్యంగ్యం బ్రదర్. డ్యాన్స్ చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు, ఎప్పుడు పూర్తి చేస్తారు అని స్ట్రైట్గా ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారు. ఇలా డ్యాన్సులు వేయమని అయ్యేయమని వ్యంగ్యంగా మాట్లాడితే నా దగ్గర కూడా చాలా వ్యంగ్యం ఉంటుంది. రాంబాబు గారు కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి మీరు సంక్రాంతికి వేస్తున్నారు సార్, డాన్స్ చూద్దాం. ఒకసారి కాదు, 2 సార్లు, నో ప్రాబ్లం. రైట్. అయితే ఎస్, కంటిన్యూ చేసే ముందు ఇంకొక బైట్ ఒకటి ఉంది సార్, అది చూసిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, బైట్ ప్లీజ్. ఎక్కడ చూసినా శ్యాంబాబు రాంబాబు. ఆయన నన్ను అడిగారు, ఏమంటే మీకు మంత్రి గారిని మీరు ఇలాగా డిగ్రేడ్ చేయడం అంటే ఎవరండి మంత్రి అంటే అంబటి రామ నాకు తెలియదండి అన్న. నాకు తెలియదండి, తెలియనోడి గురించి నేను ఎందుకు చేస్తాను, అయినా ఆస్కార్ లెవెల్లో నటుడేం కదా అతను, ఆయన ఇమిటేట్ చేయటానికి నేను. నాకు సముద్రకాని గారు ఏం చెప్పారంటే, ఒక పనికి మాలిన వెధవ, బాధ్యత లేని వెధవ, వాడు ఏంటంటే బారుల్లో పడి తాగుతుంటాడు, అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాడు, ఇది మీ క్యారెక్టర్ అని చెప్పారు. రైట్. రాంబాబు గారు, పాటలో మీసం మెలేస్తూ మీరు
సవాల్ చేశారు. ఏంటి పృథ్వీరాజ్కి ఏం కౌంటర్ ఇస్తారు? అదే మీసం కౌంటర్ ఇస్తారా ఎవరికి? పృథ్వీరాజ్కి? అది పాతది. ఇప్పుడు కౌంటర్ ఇచ్చేది ఇప్పుడు ఇచ్చేసావు దానికి. ఇప్పుడు అంటే ఇదే అంశాన్ని వాళ్ళు కోట్ చేస్తున్నారు. చెప్పండి సార్, పృథ్వీరాజ్ ఏమన్నాడు? ఆ రాంబాబు ఎవరో తెలియదు అన్నాడు. ఇంకా దానికి ఏం కామెంట్ చేస్తాం? ఇంకా తీసి పక్కన పెట్టండి. కాదు సార్, మీరు అంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, చిన్నప్పటి నుంచి. అద్భుతంగా డ్యాన్స్ ఏమి ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాను. అదే ఏదో మీరు అనుకున్నది. మీరు ఎవరు ఫ్యాన్ సినిమాల్లో? సినిమాల్లో ఎవరు ఫ్యాన్ మీరు? నాకే నాగేశ్వరరావు ఫ్యాన్. మరి శోభన్ బాబు డ్యాన్స్ చేశారు. అది సోమన్ బాబు డ్యాన్సా? నా డ్యాన్స్ అది. ఈ సంక్రాంతి ఇంకొక పనిలో పని మాట చెప్తాను సార్. చెప్పండి. మీ పేరు అన్నారు? టెండూల్కర్. సచిన్, ఓకే సారీ. నేను అది ప్రాక్టీస్ చేసేసానని అనుకుంటారేమో. ప్రాక్టీస్ చేయలేదు. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రాక్టీస్ చేశారు. ఎందుకంటే 12వ తారీఖున ఆ రోజున ఎవరు వచ్చారు ఇక్కడ మన ఆ రోజున ఈ పాట వాళ్ళందరూ వేశారు డయాస్ మీద. వేసినప్పుడు ఈ పక్క ఆయన పాత్ర వేశాడు. నేనేం చెప్పానంటే, నేను రేపు 14వ తారీఖున వేస్తాను, మీ ట్రూప్ అంతారని. నా డ్యాన్స్ నాదే, మీ డ్యాన్స్ మీదే అని చెప్పాను. చూడండి, మాకేం సింక్రనైజ్ కాదు. నా డ్యాన్స్ నాదే, వాళ్ళ డ్యాన్స్ ఆడిదే. నేను దిస్ ఈజ్ కాల్డ్ డ్యాన్స్. దీన్ని తెలుగులో ఆనంద తాండవం అంటారు. నేను ఆనందంతో తాండవిస్తాను ఆ రోజు. అది నాకు ఆనందం అనిపించినటువంటి రోజు. అది వెనకాల భోగిమంట, వెనకాల 2000 మంది జనం, వాళ్ళందరి మధ్యన నేను ఆనందంతో తాండవిస్తే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడి గందరగోళం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ పాటకి కొంత సొంత డబ్బా కొట్టించుకున్నారు అనే విమర్శలు కూడా మీ వరకు వచ్చాయి అనుకుంటున్నారా? సొంత డబ్బా అనుకుంటున్నారు కాదా? మా నియోజకవర్గంలో వాస్తవం అనుకుంటున్నారు. దూరంగా ఉన్న వాళ్ళకి డబ్బాలాగా ఉంటుంది. నా శత్రువులకు డబ్బాలాగా ఉంటుంది. నన్ను ప్రేమించే వాళ్ళకి, నా గురించి తెలిసిన వాళ్ళకి అది వాస్తవంలాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి అంటూ వార్తలు నిలిచే అంబటి రాంబాబు ఇవన్నీ చీప్ ట్రిక్స్ అంటూ కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఏమంటారు దీనికి? ఎవరు వాళ్ళంటే ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పలు చెప్పండి. మీ ప్రత్యర్థులు ఇంకెవరు? టీడీపీ జనసేన ఏమంటున్నారు? చీప్ ట్రిక్స్ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడం కావచ్చు, లేకపోతే టీడీపీని కంటిన్యూస్గా విమర్శించడం కావచ్చు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం చీప్ ట్రిక్ ఎలా అవుతుంది? నెంబర్ 1 చీప్ ట్రిక్ కాదు. విమర్శించడం చీప్ ట్రిక్ కాదు. లేదు డ్యాన్స్ వేసి నేను మాట్లాడటం చీప్ ట్రిక్ అయితే, బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ లాగా పెట్టి మాట్లాడటం దాన్ని చీప్ ట్రిక్ కాకపోతే ఏదైనా గొప్ప ట్రిక్ అంటారా? అది కథకి అవసరం అంటారా? నేను రియాక్ట్ అవ్వడం ఇప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయినా సినిమా కలెక్షన్తో పొలిటికల్గా అంతే సార్. ఇప్పుడు నన్ను విమర్శించినప్పుడు ఒక చీప్గా నేను దాన్ని ప్రతి విమర్శ చేయకుండా ఉండేటువంటి మనిషిని కాదు. నా స్వభావం అది కాదు. పక్క తప్పుకుపోయే స్వభావం కాదు నాది. నన్ను విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయాలనుకుంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకన్నా మించిన వాడు నన్ను విమర్శ చేస్తే నేను వదిలిపెట్టను. నాకన్నా చిన్నవాడు విమర్శ చేస్తే పట్టించుకోను. రాంబాబు గారు, సినిమా టైటిల్కి సంబంధించి మీరు అదే ఆ టైంలో మీరు ఒక మాట అన్నారు, నేను కూడా సినిమా తీయబోతున్నాను అంటూ కూడా. ఎప్పుడు తీయబోతున్నారు సినిమా? చూద్దాం. ఇప్పుడు డ్యాన్స్ ఇది అయిపోయింది కదా, మళ్ళీ సమయం వచ్చినప్పుడు దాని గురించి కూడా చేద్దాం. అంటే ఎన్నేళ్ళు రావచ్చు? అంటే మరీ నన్ను అట్లా కమిట్ చేస్తే కొద్దిగా ఇబ్బంది. ఎలక్షన్ టైం కదా, చూద్దాం తర్వాత. రైట్. మోడీ గారు. రాంబాబు గారు, వైసీపీకి ప్రజాదరణ లేదు, ప్రజాదరణ కోల్పోయింది. అందుకే దొంగ ఓట్లు నమోదు చేయించుకొని గెలవనే ప్రయత్నం చేస్తుందని మీ మీద ఆరోపణ. దీని మీద నా మీద లేకపోతే వైసీపీ మీద ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేశారు, పురంధేశ్వర్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఏంటి నిజంగా దొంగ ఓట్లు ఉన్నాయా లేదా? సార్ ఇది గుర్తుపెట్టుకోండి సార్, ఎన్నికలకు ముందు ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది సహజమైనటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లేదు. ఇది ఆరోపణ కాదు, కొన్ని ఓట్లు తొలగిస్తున్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఇందులో నిజం ఉందా లేదా? కొన్ని ఓట్లు తొలగిస్తారు సార్, కొన్ని ఓట్లు జాయిన్ అవుతాయి సార్. చనిపోయిన వాళ్ళే తొలగిస్తారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళే తొలగిస్తారు. ఇటువరకు ఎలా ఉండేదంటే సిస్టమ్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టోటల్గా మనం ప్రజాస్వామ్యంలో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నటువంటి వాతావరణం చూస్తుంటే ఎన్నికల సిస్టమ్ చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ప్రతి పౌరుడు ఒక ఓటే వేయాలనేది చాలా స్పష్టంగా ఫిక్స్ చేస్తున్నారు. ఇటువరకు ఏం చేసేవాళ్ళు, నాగబాబు గారు ఏదో హైదరాబాద్లో ఉంది ఓటు, అక్కడ ఉంది, నేను హైదరాబాద్లో ఓటే లేదు, అక్కడ మారుతానన్నాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ విల్ బి డిసైడ్ బై ది లోకల్ ఎలక్షన్ కమిషన్ అండ్ అధికారులు డిసైడ్ చేస్తారు. ఐఎమ్ నాట్ కామెంటింగ్ దట్. ఆయన ఇక్కడ ఓటేసి అక్కడ అడుగుతుంటే మాత్రం అది నేరం. నేను ఓటేయలేదని ఆయన చెప్పాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సార్, హైదరాబాద్లో నివసిస్తున్నాను. నేను నా సత్యనపల్లిలో ఓటు ఉండొచ్చు, తప్పలేదు. ఏదో ఒక చోటే ఉండాలి. సత్యనపల్లిలోను హైదరాబాద్ 2 చోట్ల నేను కూడా తొలగించాలి. దిస్ ద రూల్. నేను గుంటూరు నా నివాసం, పూర్వం నేను సత్యనపల్లిలో కంటెస్ట్ చేశాను. గుంటూరులోను సత్యనపల్లిలోను ఉండటం ధర్మం కాదు.
సత్తెనపల్లిలో అన్నాను గుంటూరులో ఉండు, పోటీ చేయను, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఏ అసెంబ్లీ నుంచైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా ఉన్నా కూడా మన రాష్ట్రంలో ఉంటే. సో దొంగ ఓట్లు అనేవి ఉంటాయి అనుకోండి, వాటిని తొలగించడం ప్రభుత్వం లేదా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లేదా అప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క ధర్మం. ఆ దొంగ ఓట్లు ఎవరు చేర్చారు? అంబటి రాంబాబు చేర్చాడని నా ప్రత్యర్థి అంటాడు, నేను వాడిని అంటాను. ఇది తేలిదు ఎక్కడ? నేను ఒక మాట చెబుతున్నాను సార్, దొంగ ఓట్లతో గెలవలసిన అవసరం వైసీపీకి లేదు. చాలా విశ్వాసంతో చెప్తున్నాం, మేము ప్రజలకి సేవ చేశాం. ఈ 5 సంవత్సరాల పాటు, ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కాలేదనుకోండి, 5 సంవత్సరాల పాటు వెరీ ట్రాన్స్పరెంట్గా పరిపాలన జరిగింది. అయితే తప్పులు జరగలేదా? అవినీతి జరగలేదా? అంటే ఈ సిస్టంలో కొన్ని చోట్ల తప్పులు జరగవచ్చు, అవినీతి జరగవచ్చు, కానీ నాయకుడు మాత్రం అవినీతి లేని పరిపాలన అందించాలని తాపత్రయపడ్డాడు. ఇది ప్రజలకు తెలుసు. బటన్ నొక్కితే అకౌంట్స్లోకి వెళ్ళాయి తప్ప చేతి ద్వారా ఇచ్చినటువంటి ఒక్క వృద్ధాప్య పెన్షన్ తప్ప మరొకటి లేదు. మీ ప్రభుత్వంలో జరిగిన 1-2 అవినీతి కేసులు, 1-2 తప్పులు చెప్పండి. నేను 1-2 కాదు, చాలా తప్పులు ఉన్నాయని చెప్తున్నారు అవతల వాళ్ళు. ఏంటంటే అవినీతి జరిగింది, తప్పులు జరిగినాయి నేనుగా చెప్పాల్సింది. నాకు అన్నీ మంచిగానే కనిపిస్తాయి. యాజ్ ఏ పార్టీ లెజిస్లేటర్గా, యాజ్ ఏ పార్టీ మినిస్టర్గా నాకు అన్నీ రైట్లుగానే కనిపిస్తాయి. కానీ నేనేమంటానంటే అన్ని రైట్లు జరగడం కష్టం. ఎక్కడో సిస్టంలో తప్పులు జరుగుతాయి, ఎవరో 2-3 తప్పులు. దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, దట్ ఈస్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది లీడర్. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు. ఎక్కడైనా సరే అవినీతి లేనటువంటి ట్రాన్స్పరెంట్ పరిపాలన కావాలని తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం మాది. సిస్టమ్స్నే మారుస్తున్నాం. చేతికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం లేదు, బ్యాంక్ అకౌంట్స్లో వేస్తున్నాం. రిజిస్ట్రేషన్స్ కూడా మార్చే పద్ధతి చేస్తున్నాం, ఆన్లైన్లో చేస్తున్నాం. ఈ పద్ధతులన్నీ కూడా చేయటం వల్ల ఫిల్ఫరేజ్, అవినీతి తగ్గుతుంది. సిస్టమ్ చేయాలనుకున్న వాడికి కూడా జరగదు అవినీతి. కానీ పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారు? పోలవరం దిస్ ఈజ్ టిపికల్ ఇష్యూ. పోలవరం అనేది ఇంకా దాన్ని చెప్పాలంటే బోరు కొట్టింది అందరికీ కూడా. ఎందుకంటే ఈ పోలవరం ఇష్యూ మీద ఊరికి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందనేదే కావాలి తప్ప పోలవరంలో ఏం జరుగుతుందో ఇంతవరకు ఎవరికి తెలియదు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. నేను మరొకసారి బ్రీఫ్గా చెప్తాను, మీరు అడుగుతున్నారు కాబట్టి. పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించాం. స్పిల్వే ప్రధానమైనది, స్పిల్వే ఆనకట్ట. ఆ స్పిల్వేని మేము వచ్చిన తర్వాతే బాటమ్ లెవెల్ నుంచి పై లెవెల్ వరకు పూర్తి చేసి నీళ్లు మరలించాం స్పిల్వే ద్వారా. అయితే ప్రధానమైనటువంటి ఆనకట్టను నిర్మించాలి అంటే దానికి కింద డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఆ డయాఫ్రమ్ వాల్ వేయాలంటే పైన దిగువన కాఫర్ డ్యాముల నిర్మాణం జరగాలి. కాఫర్ డ్యాముల నిర్మాణం జరిగిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వారు కాఫర్ డ్యాములు వేయకోకుండానే, పూర్తి చేయకోకుండానే డయాఫ్రమ్ వాల్ 400 కోట్ల రూపాయలు పెట్టి వేశారు. కానీ అంబటి రాంబాబు గారు, తెలుగుదేశం పార్టీ అంత ప్రాపర్గా చేయలేదని మీకు తెలిసిన తర్వాత ఎలా చెప్పగలిగారు? మీ ప్రభుత్వం ఎలా చెప్పింది ఎస్ 2021 కల్లా మేము ఫినిష్ చేస్తామని చెప్పి సాక్షాత్ అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న అనిలే అన్నారు. ఎలా అనగలిగారు? ఇప్పుడు అంటే తప్పు నెట్టేసే ప్రయత్నం ఇప్పుడు ఇది ఇస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. దాన్ని కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అనిల్ గారు నాకన్నా ముందున్న మంత్రి గారు చెప్పేంత వరకు, ఆ చెప్పేటప్పటికీ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అనేటువంటి విషయం ఇంజనీర్లకి తెలియదు, ప్రభుత్వానికి తెలియదు, ఎక్స్పర్ట్స్కి తెలియదు. నేను వెళ్ళిన తర్వాత మీరు గుర్తుందో లేదో, నేను ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసి పోలవరం వెళ్ళి వారం 10 రోజులు స్టడీ చేసిన తర్వాత నేను చెప్పింది ఒకటే, పోలవరం ఎప్పుడు నిర్మిస్తామో, ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేము అని చెప్పిన మొదటి వ్యక్తిని తిట్టినవాడు తిట్టాడు నన్ను. ఇదేవట్రా బాబు, మంత్రి ఎప్పుడు చేస్తాడో చెప్పలేడు, ఏం పని ఇది అన్నారు, అయినా చెప్పలేను అని చెప్పాను. కాబట్టి పొజిషన్ ఇస్ లైక్ దట్, క్రిటికల్ పొజిషన్ ఉంది అక్కడ. మీరు ఇందాక అడ్డం వచ్చేసారు. డయాఫ్రమ్ వాల్ వేసి కాఫర్ డ్యాములు పూర్తి చేయకపోవటం చరితాత్మకమైన తప్పిదం. అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాఫర్ డ్యాముల మీదుగా నీరు వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కొత్త డయాఫ్రమ్ వాల్ వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కొత్త డయాఫ్రమ్ వాల్ వేయాలంటే సిడబ్ల్యూసి కూడా దీన్ని ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మరొక్కసారి మీ అందరి ద్వారా ప్రజలకు చెబుతున్నా, ఇంప్లిమెంటింగ్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వమే, కానీ టోటల్ అథారిటీ ఈజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి పనికి సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ కావాలి. అయితే మీరు కట్టరు, సెంట్రల్ గవర్నమెంటే కట్టాలి.
అంతేనా? సెంట్రల్ గవర్నమెంటే అసలు కట్టాలి. నేను మరొక ప్రశ్న అడిగాను చంద్రబాబు నాయుడు గారిని, సెంట్రల్ గవర్నమెంట్ కట్టవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అని అడిగాను. దానికి సమాధానం లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఇది విభజన చట్టంలో పొందుపరిచారు. మేము ఎంత ఖర్చు అయినా మేము పూర్తి చేస్తామని. నువ్వెందుకు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాయడానికి కట్టాలి. నువ్వు పెట్టుకున్నావు, ఇష్టం వచ్చినట్టు కట్టావు. ఇప్పుడు వాళ్ళు డిజైన్స్ వాళ్ళు ఫైనల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సార్ రాంబాబు గారు, మీరు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు, 5 సంవత్సరాలు బటన్ నొక్కాము, ఎంత అవినీతికి చోటు లేదు అని ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్న మీరు ఎందుకు సీట్లు మారుస్తున్నారు? ఎంపీ ఎమ్మెల్యేల సీటు అంటే కేసీఆర్ గారు ఏమైనా చెప్పారా? మీరు సీట్లు మార్చకపోతే తేడా జరుగుతుందని, ఇక్కడ జరిగినట్టు తెలంగాణలో జరిగినట్టు? బ్రదర్, ఇప్పుడు మేము ఏం చెప్పాము? మొట్టమొదటి నుంచి పవర్లోకి రావడమే మా ప్రధాన ధ్యేయం అని చెప్పామా? చెప్పలేదే. మేమేం చెప్పాం? 175కి 175 గెలవాలి. దట్ ఈజ్ మై గోల్. దట్ ఈజ్ వైఎస్ఆర్సీపీ గోల్. దట్ ఈజ్ ద డిజైర్ ఆఫ్ సీఎం. 175 సీట్లని గెలవడానికి కావలసిన మార్పులు చేస్తున్నాం. మా 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 టార్గెట్ అది, మా ధ్యేయం అది. 175 గెలుస్తామా లేదా? వి విల్ సీ ఇన్ ఫ్యూచర్. ఎప్పుడైనా నేను చెప్తున్నా, 100కి 100 పాళ్ళు చెప్తున్నా, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అది 175 కాదా అనేది ఒక ప్రశ్న మాకు. 175 కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల ప్రతి సీటుని భూతద్దంలో పెట్టి చూస్తున్నాం. అంబటి రాంబాబు అక్కడ గెలవడం వ్యతిరేకంగా ఉందంటే అంబటి రాంబాబు తీసి మరో చోట పెడుతున్నాం. లేదా అంబటి రాంబాబు అన్నా నువ్వు గెలిచే పరిస్థితి లేదు, నీకు వ్యతిరేకత ఉందంటే నువ్వు వాగు, నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెబుతున్నాం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ 175 సీట్లు గెలవాలనేటువంటి ఉద్దేశంతో మేము వెళుతున్నాము తప్ప ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మేము సీట్లు మార్చట్లేదనే విషయాన్ని, సత్యాన్ని మీరు తెలుసుకోండి, మీ ద్వారా ప్రజలు తెలుసుకోమని. మరి ఎంపీలందరూ కూడా ఎందుకు పార్టీలు మారుతున్నారు? ఎంపీలందరూ టికెట్ లేదంటే పార్టీ మారుతున్నారు కావాలి. మరి నాకేం తెలుసు? అవును, కన్విన్స్ చేస్తున్నామని చెప్తున్నారు. మీరు పిలిచి మాట్లాడటం జరుగుతోంది అంటున్నారు. అవును సార్, కన్విన్స్ కావాలి కదా సార్. కన్విన్స్ కావడం లేదా? కానోళ్ళు పోతారు, ఏం చేస్తాం మనం? నీకు ఎంపీ ఇవ్వను అన్నా అనుకోండి, ఎంపీ పైన పర్లేదు సార్ మీతోనే ఉంటానన్నవాడు నమ్మకస్తుడు, పార్టీ కోసం పనిచేసేవాడు, పార్టీ కోసం జీవించేవాడు, పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాడు, భవిష్యత్తులో అతనికి అవకాశాలు వస్తాయి. లేదు నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి వేరే పార్టీలో టికెట్ ఇస్తారని వెళ్ళిపోయాడు అనుకోండి, అవకాశవాది. మనం ఏం చేస్తాం దానికి? కానీ పార్టీలో పనిచేసే వాళ్ళకి గుర్తింపు లేదు, న్యాయం జరగట్లేదని కాపు రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు పనిచేసేవాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు నా పార్టీలో నేనే పనిచేస్తాను అనుకుంటాను. నన్ను గుర్తించాల్సింది ఎవరు? మా నాయకుడే కదా. మీ దానిలో బాగా పనిచేస్తున్న వాళ్ళు గుర్తించాల్సింది ఎవరు? మీ లీడరే కదా. నువ్వు పనిచేస్తున్నావు నువ్వు అనుకుంటావు, నేను పనిచేస్తాను నేను అనుకుంటాను. నన్ను గుర్తించాల్సింది ఎవరు? రాంబాబు బాగా పనిచేస్తున్నాడు అని గుర్తించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా. పనిచేసేవాళ్ళకి పోయేవాడంతా పనిచేసేవాడు గుర్తింపు లేదు. పార్టీ కోసం పనిచేసిన రక్తం ఒడిసిన వాడిని నన్ను పంపించేస్తున్నారు, పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టడం పంపించేస్తాను అంటారు. ఇది రాజకీయాల్లో సహజం. పోయేటప్పుడు బురద జల్లటం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి చరిత్ర. ఇప్పుడు వై నాట్ 175 అంటే నమ్ముతున్నారా 175 వస్తాయని? ఎవరు? మీరు నమ్ముతున్నారా? మేము నమ్మే ముందుకెళ్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి ఎవరు అసెంబ్లీలోకి రాకూడదని మా ఉద్దేశం, రాకూడదని మా తాపత్రయం, రాకూడదని మా కృషి. వస్తారా? చేస్తాం. ఏం చేస్తాం? వస్తే ఆ పొత్తులో ఎవరు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు? ఏ పొత్తులో? టీడీపీ జనసేన పొత్తులు. టీడీపీ జనసేన అడగండి, మమ్మల్ని ఏమిటి? రాంబాబు గారు జనసేన అడగండి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? పోనీ మీరు ఎవరు? టీడీపీ జనసేన పొత్తులు. నేను అనుకోవడం లోకేష్ అనుకుంటున్నాను. రాంబాబు గారు వై నాట్ 175 అంటున్నారు అంటే అసలు అపోజిషన్ ఉండకూడదనే ఉద్దేశం, అది రాజ్యాంగ విరుద్ధం కాదా? మా ఉద్దేశం అట్లా ఉండకూడదా? అట్లా కదా. అపోజిషన్ కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలి మేము అంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదా సార్? అపోజిషన్ కూడా ఉండాలి కదా. ఏంటి? అపోజిషన్ కూడా ఉంటుంది కదా. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారండి. మా గోల్ ఇది 170. అంటే మేము 175 కోరుకోకూడదు, మీరు ఒక 10-15 చంద్రబాబుకి 5-2 ఈయనకి ఇవ్వాలని మాకు ఏమన్నా రూల్ ఉందా? మేము 175 గెలవాలనుకుంటున్నాం. 175 వచ్చి అపోజిషన్ లేకూడదు అనుకుంటున్నాం. అది మా కోరిక. ఆ కోరికను ప్రజలు నెరవేరుస్తారా లేదా ప్రజలు నిర్ణయిస్తారు. విఘ్నులైనటువంటి మేధావులు నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తుంది. కాదు, మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారండి? వైసీపీకి పోటీ ఎవరు అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్? టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కదా, వాళ్ళే సెకండ్ ప్లేస్ అనుకుంటున్నాం. ముద్రగడ పద్మనాభం అంత పెద్ద లీడర్ వైసీపీని వీడి వెళ్ళిపోతున్నారు, జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. మీరు తప్పు మాట. వైసీపీ వీడి వెళ్తున్నా, వైసీపీలో లేడు ఆయన. అదే వైసీపీ వైపు వస్తున్నారు లేకపోతే వెళ్తారని ప్రచారం జరిగింది. ఎలక్షన్ ముందు వచ్చినట్టే వస్తారు, వెళ్తున్నట్టే వెళ్తారు, ఏదేదో చివరి జరుగుతాయి. బ్రదర్, మీరు యువకులు, మీకు అనుభవం రాజకీయం లేదు. నేను పెద్దవాడిని, అంతా మెరిసిపోయిన వాడిని. ఎలక్షన్ అప్పుడు వస్తున్నట్టే వస్తారు, వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటారు. ఎందుకు వదులుకుంటుంది? ఎందుకు అంత పెద్ద లీడర్ని వదులుకుంటాం? మేము వదులుకోవడం ఆయన పట్టుకుంటే కదా మేము వదలటానికి. పట్టుకోలేదు ఆయన, మీరు అసలు టచ్ కూడా చేయలేదు ఆయన్ని.
అది కాదు మీరు అనేది, అది నా పార్టీ వాడు కాదు ఆయన. కాకపోయినా మీ సానుభూతి పరుడే కదా మొదటి నుంచి. ఎప్పుడైతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, ముద్రగడ పద్మనాభ అనే వ్యక్తి నోరు వెప్పి మాట్లాడాడు. మీరు కేవలం చంద్రబాబుని మీరు గొప్ప గొప్ప విషయాలు నా నోట్లో పెడితే నేనేం చేయను బ్రదర్. సో నేను ఒక మాట చెబుతాను, ముద్రగడ పద్మనాభం గారు ఒక ఇండివిజువల్గా బిహేవ్ చేస్తున్నటువంటి వ్యక్తి, అవును, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, దేనికి అమ్ముడు పోనటువంటి వ్యక్తి, అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేసే వ్యక్తి అంత అనుకుంటాను. అవును, ఆయన వైసీపీ నాయకుడు కాదు. వైసీపీ నాయకుడు కాదండి. అయితే పవన్ కళ్యాణ్ని కౌంటర్ చేయడానికి, కాపు ఓట్లను ఇట్లా లాగడానికి మీరు ముద్రగడని ఆకర్షించే ప్రయత్నం చేశారు కదా. మీరు కూడా ఏదన్నా ఎవరన్నా ప్రభావితం చేస్తారంటే మిమ్మల్ని కూడా ఆకర్షిస్తాం, దానిలో తప్పేం లేదు. రాజకీయం అనేది ఒక ఎత్తుగడ. నేనేమంటానంటే ఒక మాట ఇంకా క్లారిటీ ఇస్తాను. ముద్రగడ పద్మనాభం అనే లీడర్ని హింసించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓకే, అందువల్ల ఆయన మాకు సానుభూతి పరంగా ఉన్నాడు అని అనుకోవడంలో తప్పు లేదు. ఆయన్ని వేధించినప్పుడు ఆయనకి సపోర్ట్గా నిలబడినటువంటి వ్యక్తులం మేము, కాపులుగా నేను కూడా నిలబడ్డాను. చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు, మేమందరం ముద్రగడ పద్మనాభం గారిని వేధించినప్పుడు వాటి హయత్లో మీటింగ్ పెట్టి వంగవీటి మోహన్ రంగారావుని కోల్పోయాము కానీ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేదు, ఖబర్దార్ చంద్రబాబు అని దాసరి నారాయణరావు గారు అన్నారు. అంతే, అంత మాత్రాన ఆయనేమి మా పార్టీ మనిషి కాదు. మా పార్టీలోకి వస్తాడని వార్తలు వచ్చాయి, మా పార్టీలోకి రావటం లేదని మళ్ళా వార్తలు వచ్చాయి, జనసేనలోకి చేరుతున్నాడని మళ్ళా వార్తలు వచ్చాయి. చివరికి ఏ వార్త ఖాయమవుద్దో కాలం నిర్ణయించాలి, అప్పుడు మాట్లాడుకుందాం. అంటే ఒకటండి, జనసేనలోకి ఆయన వెళ్తాడా లేదా అనే దానికంటే కూడా జనసేన వైపు కాపు ఓట్లు వెళ్తాయి కాబట్టి ముద్రగడని అట్రాక్ట్ చేసే ప్రయత్నం బలంగా జరిగింది అనేది జరిగి ఉండవచ్చు. నాకు అంటే తెలుగుదేశం పార్టీతో కాపు ఓట్లు వెళ్ళిపోతున్నాయనే భయం వైసీపీకి కలిగిందా సార్? దీనిలో భయాలు పిరికితనాలు కాదు సార్. జనరల్గా ఒకటైతే ఎవ్రీబడి నోస్ ఇట్, పవన్ కళ్యాణ్ గారి వెంట కాపులు ఉన్నారు అని అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారి వెంట కాపులు ఇంతకు ముందున్నా, ఎప్పుడైతే చంద్రబాబు చంకెక్కాడో కాపులు పవన్ కళ్యాణ్ గారి వెంట లేరని నేను అభిప్రాయపడుతున్నా. కాలం నిర్ణయిస్తుంది, టైం విల్ డిసైడ్. కంటిన్యూ చేద్దాం. మరొక బయట చూసిన తర్వాత మేము మళ్ళీ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తాను. బయట ప్లీజ్. 3 లక్షల కోట్లకు పైన మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు, చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాంబాబు గారు, అది చంద్రబాబు చెప్పిన మాటలేగా. అంటే అప్పుల విషయంలో అభివృద్ధి అనేది ఎక్కడ పెట్టినా కనిపించట్లేదు. అభివృద్ధి అసలు లేదా, జరగలేదా? ఆమె మన తెలంగాణ ఉంది కదా, భూతద్దం అక్కడ మర్చిపోయినట్టు ఉందిలే. కానీ నేను ఒక మాట చెప్తాను సార్, షర్మిలమ్మ గారి వ్యాఖ్యలకు విలువ లేదు. నేను ఇంతకన్నా మించి కామెంట్ చేయను. ఆమె ఫెయిల్ అయిపోయిన పార్టీని ఆ పార్టీలో విలీనం చేసి ఒక ఫెయిల్ అయిపోయిన పార్టీని బతికించడానికి వచ్చి ఫెయిల్ కాబోతున్నటువంటి ఒక రాజకీయ నాయకురాలు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. ఆమె మీద గౌరవం ఉంది. ఇంతకన్నా ఇవన్నీ కూడా చంద్రబాబు మాట్లాడిన మాటలే, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే. ఇవాళ కొత్త సీసాలో పాత సారాలాగా ఆమె మాట్లాడుతుంది, లేకపోతే కొత్త సీసాలో పాత సారాలాగా ఆమె మాట్లాడుతుంది. ఆమె మాటలకు విలువ లేదు, ఆ పార్టీకి విలువ లేదు, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, ఆ పార్టీ చచ్చిన శవం, ఆ పార్టీ కీర్తిశేషులు. మరి గత ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు అని వైఎస్ షర్మిల చెప్పినప్పుడు జనం నమ్మారు. మరి ఇప్పుడు బాయ్ బాయ్ జగన్ అంటే నమ్మరా? నమ్ముతారా? మీరే చెప్పండి. మీరు చెప్పండి, నాకు తెలియదు కడతాను. ఎవరు బాయ్ బాయ్ అంటే సూపర్ పవరా? లాస్ట్ టైం మిమ్మల్ని అధికారంలో కాదండి.
మేము అధికారంలోకి వచ్చేటప్పుడు చాలామంది మాకు సహకరిస్తారు. ఆ సహకరించే వాళ్ళందరూ పక్క వెళ్ళిపోతే ఇక అధికారం వచ్చే టైంలో ప్రజలు మనం ప్రేమించే సమయంలో నేను సత్యనపల్లిలో గెలిచాను, అంతకుముందు సత్యనపల్లిలో ఓడిపోయాను. అంటే సత్యనపల్లిలో నేనే గెలిచింది, నేనే గెలుస్తాను, ఇంకెవడు గెలవడా? సో ఒక కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది అక్కడ నిలబడతారు. వాళ్ళేదే ఇక మేమంతా నడిపామంటే ఎట్లా కుదిరిద్ది? అంటే సొంత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఇట్లా వేరే పార్టీలో నుంచి విమర్శించడం అనేది మీ పార్టీకి మైనస్ అవ్వదా? ఇంతకుముందు బాగా మైనస్ అయిందా తెలుగుదేశానికి? ఇంతకుముందు తెలుగుదేశానికి మైనస్ అయిందా? రాంబాబు గారు ఆయన పని ఇంతకుముందు తెలుగుదేశానికి మైనస్ అయిందా? తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి చాలామంది పార్టీలు పెట్టారుగా, బలమైందా? ఎన్ని కాలంలో కాల గర్భంలో కలిసిపోయాయండి ఇవన్నీ. డోంట్ కేర్ ఇట్. చరిత్ర తెలుసుకుంటే ఒకసారి అర్థమైంది ఎవరికైనా. ఇవన్నీ ఇది ఉడత ఊపులు అంటారే అవి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అధికారం దించాలని ప్రయత్నం చేసే 1,00,000 శక్తుల్లో కాంగ్రెస్ శక్తి ఒకటి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు, ఎవరినన్నా చంపడానికి ప్రయత్నం చేస్తుంది, సహకరిస్తుంది. కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు అర్థం చేసుకున్నారు. చెప్పండి సార్. రైట్. ఈ రాజకీయ విషయాలు పక్కన పెడితే కాసేపు మీ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే, గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి చంద్రబాబు హయాంలోనే శంకుస్థాపన జరిగింది. తర్వాత మీ సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలోనే పులిచింతల ప్రాజెక్టు కొట్టుకుపోయి 2 ఏళ్ళు అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 ప్రాజెక్టులు, అన్నమయ్య ప్రాజెక్టు కానివ్వండి, గుండకమ్మ ప్రాజెక్టు కానీ, ఈ 2 కూడా కొట్టుకొని పోయాయి. మరి వీటిపై సత్వరమైనటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు? దానిపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మీరు మొట్టమొదటి చెప్పిన తప్పు. పులిచింతల ప్రాజెక్టు ఏమీ కొట్టుకుపోలేదు. పులిచింతల ప్రాజెక్టు ఒక గేటు కొట్టుకుపోయింది, ఆ గేటుని పూర్తి చేయడం జరుగుతుంది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం కోసం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్నీ అయిపోయాయి, వాటిని కూడా ప్రారంభిస్తాం. ఒక పెద్ద ప్రాజెక్ట్ అది, ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ ప్రాజెక్ట్. దాని మీద ఫైనాన్షియల్ క్లియరెన్స్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్, టెండర్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దట్ విల్ ఆల్సో రాబోయే కాలంలో పనులు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుంది. కన్నా లక్ష్మీనారాయణ మీకు బలమైన ప్రత్యర్థి అని భావించడం జరుగుతుందా? ఎవరైనా బలమైన ప్రత్యర్థి ఏముంది దానిలో, అనుకుందాం కాసేపు. అంటే ఆయన గెలుస్తారని చెప్పి మీరు నమ్ముతున్నారా? ఆయనే గెలుస్తారని చెబితే నేను నమ్ముతానా? అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. నేను నమ్ముతానా? అంటే మనసులో ఒక మాట ఉంటుంది కదా. నేను ఒక మాట చెప్తాను సార్. వీఆర్ గోయింగ్ టు ఫేస్ 175 కాన్స్టిట్యున్సీస్ అండ్ 25 పార్లమెంట్ సీట్స్. టోటల్లీ మా గెలుపు మొత్తం అన్ని చోట్ల గెలవాలని అనుకుంటున్నాం. మేము గెలుస్తామని నమ్మకం ఉంది. మీరు సత్యమల్లి గురించి అడిగితే నేను చెప్పాలి? కన్నా లక్ష్మణ గురించి మీరు అడుగుతున్నారు. కన్నా లక్ష్మణ గురించి అడిగితే నేనేం చెప్పాను? నా ప్రత్యర్థి. నేనేం చెప్పినా ఏముంటుందంటే ఆయన మీద కోపంతో చెప్పాము, ప్రత్యర్థి గురించి. కానీ పోలీసులు అడ్డం పెట్టుకొని రాంబాబు రాజకీయాలు చేస్తారనేది మీ ప్రత్యర్థులే కదా చెబుతోంది అక్కడ. ఈ రాంబాబుకి అసలు అలవాటే లేదు. అది ఆ ప్రత్యర్థులు ఇవ్వటం కాదు, న్యూట్రల్ ఇవ్వడం చెప్తాడు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే అలవాటు ఈ అంబటి రాంబాబుకు లేదు. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. మీరు అడగండి. కన్నా లక్ష్మణ క్యారెక్టర్ వేరు, నా క్యారెక్టర్ వేరు. నేను నమ్ముకున్న వాడి కోసం ప్రాణమైనా ఇచ్చి వెళ్తాను. ఒకే పార్టీని నమ్ముకున్నాను, విశ్వాసంగా ఉండేటటువంటి మనిషిని. అతను అధికారం కోసం వినండి సార్, అడిగారు కదా, వినండి. అతను అధికారం కోసం ఏ పార్టీ సంకైనా ఎక్కుతాడు. నేను ఆ స్వభావం కాదు. ఏమండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఇద్దరం ఒకేసారి గెలిచాం. కాంగ్రెస్ పార్టీలో ఉండటమే కాదు నేను మనవి చేస్తున్నా. జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి, విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి, రోసయ్య క్యాబినెట్లో మంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉన్నా అప్పుడు అతను మంత్రి. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ పోయింది, అయిపోయింది, వదిలి ఎక్కడికి వెళ్ళాడు? భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాడా? మీకు గుర్తుందా? భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి అధ్యక్షుడు కూడా చేశాడు. 2019కి పూర్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం కోసం అనౌన్స్ చేసుకొని కార్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఉండంగా బయలుదేరాడు. ఉదయం 4:30కు బయలుదేరాడు. 5ంటికి గుండె జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత మన పార్టీలో చేరలా, అనౌన్స్ చేసి మన పార్టీలో చేరలా. తర్వాత బీజేపీ వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారు. ఇది నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఒక పవర్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, అఫ్కోర్స్ ఇక్కడ
వాళ్ళ పెద్ద స్టేక్స్ లేకపోయినా ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చారు. విన్నారా? పార్లమెంట్ కంటెస్ట్ చేశాడు ఆయన అధ్యక్షుడిగా ఉండి, దానికి రాజీనామా చేశాడు, తెలుగుదేశంలోకి వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ నా ప్రత్యర్థి పార్టీ అని చెప్పాడు. వంగవీటి మోహన్ రంగారావు గారిని నన్ను చంద్రబాబు చంపటానికి కుట్ర చేశాడని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ చేరి ఇవాళ నా మీద ప్రత్యర్థిగా వచ్చాడు. ఓకే, ఎవరు గెలుస్తారో ఒక నిమిషం, ఎవరు గెలుస్తారో నేను చెప్పను, మీరు చూస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. ధర్మానికి ఓటేస్తారు, విశ్వాసానికి ఓటేస్తారు, నమ్మకానికి ఓటేస్తారు తప్ప క్షణానికి ఒక పార్టీలు మార్చే వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితులు ఉండవని నేను నమ్ముతున్నా. కరెక్ట్. ఇంత నమ్ముతున్న రాంబాబు విషయంలో సొంత పార్టీ నేతల మీద అసంతృప్తిగా ఉన్నారనే మాట ఎందుకు వినిపిస్తోంది? దాంతోపాటు మీ సచిన్ అసలు ఏ రాజకీయ పార్టీలో ఏ క్యాండిడేట్కి యునానిమస్గా ఉంటుంది రాజకీయాల్లో? ఎప్పుడు లేదు. నేను సత్యనపల్లి వెళ్ళినప్పుడు నా యునానిమస్గా లేదు, మొన్న 2019లో కంటెస్ట్ చేసినప్పుడు యునానిమస్గా లేదు. ఎవరో ఉంటారు. నాకు టికెట్ కావాలి మీ విషయంలో ఎవరు ఉన్నారు? ఉంటారు సార్. అవన్నీ ఎందుకు నేను అన్ని స్ట్రాటజీగా చెప్పకూడదు. ఉంటారు, డిసిడెంట్స్ ఉంటారు, కామన్. చంద్రబాబు డిసిడెంట్స్ లేరా? చంద్రబాబు కుప్పం వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ని పెట్టారు, చంద్రబాబు నాయుడికే తప్పలా. నాకేం చెప్పండి? సో ఉంటాయి. దిస్ ఇస్ ద పాలిటిక్స్. ఇదేమి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సంఘం కాదుగా, ఒక పార్టీ. పార్టీలో విభిన్న అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వడానికి వీలు లేదు, అంబటి రాంబాబుకి ఇస్తే ఓడిపోతారు అని వాళ్ళు ఉంటారు. దీన్ని డిసైడ్ చేసిన ఎవరు? లీడర్ హ్యాస్ టు డిసైడ్. టీమ్ లీడర్ హ్యాస్ టు డిసైడ్. మా టీం లీడర్ ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి గారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. అసలు అసమ్మతే లేదు అంటే. బట్ అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ రాంబాబు గారు, ఎందుకంటే మీ నియోజకవర్గంలో మీ పార్టీలో మీ మీద అసంతృప్తి ఉందంటే కనుక అక్కడ మీకు బెడుచుకుంటే అవకాశం ఉంటుందిగా. దాన్ని కవరప్ చేయడానికి రాంబాబు వ్యూహం ఏంటి? ఎందుకంటే ఒక ఓటు పోయినా అవతల పార్టీ పరిస్థితి ఏంటి? అవతల పార్టీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి ఒకసారి. ఒక ఓటు తేడాతో ఓడిపోయిన ఓటమవుతుంది కదా. డిఫరెంట్. అవన్నీ సరి చేసుకుంటాం సార్. ఇనే టికెట్స్ ఫైనలైజ్ అయ్యి నామినేషన్ ఇది ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎన్ని కాలక్రమేణా జరుగుతున్నటువంటి అంశాలు. వాట్ ఈస్ అదర్ పార్టీ? అదర్ పార్టీలో ఏముందో చూడండి ఒకసారి. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, చెప్పుకోకూడదు. కౌసల్య, 30 ఏళ్ల కిందట మీరు ఒక సినిమాలో నటించారని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక పిక్ బాగా వైరల్ అయింది. అసలు ఆ సినిమా ఏంటి? సినిమా కాదు, మన విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యపాన నిషేధం తీసుకొచ్చారు. మీకు గుర్తుండదు, బహుశా మీరు పుట్టలేదేమో. మద్యపాన నిషేధం అని, అప్పుడు సారా నిషేధం అని అప్పుడు పెద్ద మూమెంట్ జరిగింది. అప్పుడు దూరదర్శన్ ఒకటే ఉండేది. ఆ దూరదర్శన్లో ఒక సారా నిషేధం మీద 22 minutes ఎపిసోడ్స్ ఒకటి రన్ చేశారు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నా ఫ్రెండ్, ఆయన ఈజ్ నో మోర్ నౌ. ఆయనకి విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో అది ఒకటి ఆ ఎపిసోడ్ చేయమని ఇస్తే నేను దానిలో యాక్ట్ చేశాను. నేను శృతి అని ఒక టీవీ ఆర్టిస్ట్ ఉంది, మీకు చూస్తూ ఉంటారు, ఇప్పుడు కొద్దిగా లావుగా ఉందనుకోండి. మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. అది 22 seconds వచ్చింది. ఆ చిత్రాలను ఇప్పుడు పాపులర్ అయింది కాబట్టి దాన్ని ప్రచారం చేస్తున్నారు అంతే. మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం నాకు రాలేదు. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ముందు ముందు చేయడం? నాకేం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇప్పుడే టైం చాలట్లేదు. ఇంక ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది? సినిమా తీయాలని ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఉంది, దాంట్లో కోరిక ఉంది. ఎందుకంటే నన్ను అపాస్పాలు చేశారు కాబట్టి మనం కూడా ఒక సినిమా తీద్దాం అనేటువంటి కోరిక ఒకటి ఉంది. నెరవేరుతుందా లేదా టైం విల్ డిసైడ్. దాంట్లో క్యారెక్టర్ మీద ఉంటుందా చూద్దాం. ఇంకా అసలు అక్కడ దాకా రాలేదుగా. ఇక మీరు మసాలా కోసం మీరు అడిగేసి చెప్పించేస్తే నేను ఎక్కడ చావను సార్. అప్పట్లో మీరు ఒక మహిళతో మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ అయింది. దాని మీద మహిళతో మాట్లాడుతుంటాను. ఒక మీరు కూడా కంప్లైంట్ చేశారు. కాదు మహిళతో మాట్లాడి అసభ్యంగా మాట్లాడింది. అది అసభ్యంగా మహిళతో మాట్లాడి తప్పే ఉంది. చాలా మంది వచ్చే ముందు కూడా మా ఊరు ఆమె కూడా మహిళతో మాట్లాడి అసభ్యంగా మాట్లాడింది మీరేనా? అసభ్యంగా మాట్లాడింది నేనేనంటారా? మీరేనా అసభ్యంగా కాదని చెప్పాను కదా. ఆడియో వైరల్ అయింది, దాని మీద మీరు కంప్లైంట్ చేశారు. సో మీరు అధికారంలో ఉన్నా కూడా దాని గురించి ఇప్పటివరకు ఎందుకు క్లారిటీ రాలేదు? ఒకటి విషయం బ్రదర్, ఇప్పుడు కొన్ని అధికారంలో ఉన్నంత మాత్రాన అన్ని నేరాలకి కంక్లూజన్స్ ఉండవు. కొన్ని ఐడెంటిఫై అవుతాయి, కొన్ని ఐడెంటిఫై కావు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నేను ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడాలనేటువంటి అంశాలను వైరల్ చేసింది నా ప్రత్యర్థికి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్. మొట్టమొదటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేశాడు, తర్వాత మరొకరు చేశారు. ఇవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ ఇట్ ఈస్ అన్ ఇంటెన్షన్.
నన్ను బ్యాడ్గా చేయటం కోసం చేసే ఇంటెన్షన్స్ తప్ప మరొకటి కాదు అనేది కొద్దిగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థం అవుద్ది. కాకపోతే దానికోసం ఇలాంటి పిచ్చి ప్రచారాలకి, ఇలాంటి పిచ్చి చేష్టలకి కంగారు పడేవాడిని కాదు నేను. ఐ కెన్ ఫేస్ ఇట్ ఆల్వేస్. నేను మొన్న కూడా చెప్పా, ఈ రాష్ట్రంలో మోస్ట్ కాంట్రవర్షియల్గా ఉండేటటువంటి రాజకీయ నాయకులు నేను ఒకడిని. ఐ లైక్ ఇట్ అంట. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్. ఎప్పుడు చర్చలోనే ఉండాలనుకుంటా నేను. అది నా అంతర్మదనం, నా కోరిక. ఉన్నాయండి, నా గురించి చెడ్డగా చెప్పాడు ఉంటాడు, మంచిగా చెప్పాడు ఉంటాడు. సినిమా యాక్టర్లకే కొంతమంది ఫ్యాన్స్ ఇట్టున్నారు, కొంతమంది ఫ్యాన్స్ అవుతారు. రాజకీయాలు ఉన్నప్పుడు వ్యతిరేకత ఉంటుంది, అనుకూలత ఉంటుంది, తిట్టేవాడు ఉంటాడు, పొగిడేవాడు ఉంటాడు, డ్యాన్స్ బ్రహ్మాండంగా ఉందనేవాడు ఉన్నాడు, ఏమిటి పిచ్చి డ్యాన్సులు మంత్రి అనేవాడు ఉన్నాడు. ఉంటారు, ఉండేయండి. వీ డోంట్ కేర్. నేను ఏదనుకున్నానో అది చేసుకుంటూ వెళ్ళడం నా ధర్మం. లోకేష్ రెడ్ డైరీలో అంబటి రాంబాబు పేరు ఉంది, ఉందా? లేకపోతే ఆశ్చర్యం. ఏంటి భయపడుతున్నారా? లోకేష్ రెడ్ డైరీలో మీ పేరు ఉందని కానీ నాకు చాలా భయం అండి లోకేష్ అంటే, చాలా భయం. ఆయన ఏందని లోకేష్ భయపడేది? రెడ్ డైరీ అంటే రెడ్ డైరీలో మీ పేరు ఉందండి. రెడ్ డైరీ ఏంటండి? మీకేమైనా తెలిసింది? అది రెడ్ డైరీ ఏంటి? అది ఎర్ర డైరీ అని, అది వెరీ డైరీ అని. లోకేష్ ఎర్ర డైరీ, దాని గురించి ఏం చర్చించుకుంటాం సార్ సచిన్ గారు? లోకేష్ అసలు పట్టించుకోదు మీ పార్టీ. అంబటి రాంబాబు గారు, రాజధాని అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అసలు ఇప్పటికీ కూడా 3 రాజధానులు, తర్వాత కోర్టు కేసులు, అసలు ఏంది? అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అసలు రాజధాని ఉందా? ప్రజలకు ఏం చెప్తారు? అసలు రాజధాని, అసలు ఆంధ్రప్రదేశ్లో పాలన ఉందా? అసెంబ్లీ జరుగుతుందా? సెక్రటేరియట్ ఉందా? ముఖ్యమంత్రి ఉందా? ఇవన్నీ ఏంటి సార్? ఇప్పుడు ఒక రాజధాని కాదు, 3 రాజధానులు కావాలి అని మేము ప్రపోజ్ చేసాం. దిస్ ద ప్రపోజల్ స్టేజ్. కోర్టులోకి వెళ్ళింది, కోర్టులో ఉంది. ఇదంతా జరుగుతున్న సత్యమే కదా. ఇక రాజధాని లేదు, ఇదంతా పిచ్చి చేష్టలు, విమర్శ చేస్తుంది. మేమేం చేస్తాం? దట్ ఈస్ అవర్ పాలసీ. 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. 4 ప్రాంతాలతో కూడినటువంటి ఉమ్మడి రాష్ట్రం ఇది. హైదరాబాద్ అనేటువంటి తెలంగాణలోనే అన్ని అభివృద్ధి చేయటం వల్ల నష్టం జరిగిందని నమ్ముతున్న వారం. ఒక విజయవాడ ప్రాంతంలోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే రాయలసీమ వాళ్ళు బాధపడతారు, ఉత్తరాంధ్ర వాళ్ళు బాధపడతారు. కాబట్టి అన్ని ప్రాంతాలు బాగుండాలని 3 ప్రాంతాల వద్ద 3 పెట్టాలని భావించడం తప్పని అనుకునే వాళ్ళు ఉన్నారు. రైట్ అని మేము అనుకుంటున్నాం. ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తే దాన్ని రైటో కాదో చేసి చూపిస్తాం. ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది, కోర్టుల్లో ఉంది. అసలు ఇప్పుడు రాజధాని ఏదండి? రాజధాని ఏదో లేకుండా చేసి పారేసాడు జగన్మోహన్ రెడ్డి అని వ్యంగ్యంగా మాట్లాడితే మేమే సమాధానం చెప్పలేము. రాజధాని ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇవాళ అమరావతిలోనే ఉంది. వైజాగ్లో స్టార్ట్ కాలేదు, కోర్టు కూడా అక్కడ స్టార్ట్ కాలేదు. కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాం, మనం ప్రకటించాం. ఇది వాస్తవం. అంటే వచ్చే ఎన్నికలకు 3 రాజధానులతోనే వెళ్తారా జనాల్లోకి? దానిలో అనుమానం ఉంది. మళ్ళీ ఒక రాజధాని వెనక్కి వస్తావు అనుకున్నారా? అన్నామంటే వెనక్కి ప్రశ్నే లేదు. రాజధానిలే మా విధానం. సాగర్ విషయంలో ఏం జరిగింది? ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ రోజు సాగర్ వివాదాన్ని మీరు పొలిటిసైజ్ అంటే రాజకీయం చేయాలని చూసారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి సాగర్ విషయాన్ని కూడా రాజకీయం చేయాలనుకుందా వైసీపీ? సాగర్ విషయంలో ఏం జరిగింది? సాగర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ రెండూ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధీనంలో ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ వారి పోలీసు ఆధీనంలో ఉండాలి. దట్ ఈస్ ద క్లియర్ కట్గా విభజన చట్టంలో రాయబడింది. కొన్ని గంటల ముందే ఎందుకు నాగార్జున సాగర్ని ఉద్రిక్తం చేశారు? అదొక స్ట్రాటజీలో భాగంగా చేశారు. ఎస్, ఇట్ ఈస్ ఎ వ్యూహం, స్ట్రాటజీ. ఏంటంటే మీరు ఒకటి గమనించాలండి, అందరూ కూడా నేను మనవి చేస్తున్నా. తెలంగాణ ప్రాంతం లెఫ్ట్ కెనాల్ వాళ్ళ చేతిలో ఉంది, రైట్ కెనాల్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. రైట్ కెనాల్ నుంచి నీళ్లు ఇవ్వాలి 5 TMC అంటే వాళ్ళు వచ్చి తాళాలు తీయాలి. ఇది అన్యాయం అని చెప్పాం, అక్రమం అని చెప్పాం. చంద్రబాబు టైంలో దాన్ని కట్ చేయాలి, చంద్రబాబు భయపడ్డాడు. ఎందుకంటే ఇక్కడ ఓటుకు నేడు కేసులో ఉండబట్టి వాళ్ళకి తల ఉంచాడు. కానీ 4.5 ఏళ్లలో గంటల ముందే ఎందుకు చేయాల్సి వచ్చింది? అదేగా చెప్పేది. ఫైనల్గా మీరు పూర్తిగా ఇంటే అర్థం అవుద్ది. ఈ 2 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు ఘర్షణ వాతావరణం లేకోకుండా జాగ్రత్త పడ్డాం. చివరిలో సమయం చూసి వ్యూహం ప్రకారం ఆ రోజున మేము ఆ గేట్లు తెరిచాం. ఇవాళ ఏం జరిగిందో మీరు చూడండి. కేఆర్ఎంబీకి స్వాధీనమైంది, సెంట్రల్ గవర్నమెంట్ పోలీసు వచ్చి అక్కడ ఉంది. ఈ 2 స్టేట్ గవర్నమెంట్లకి సంబంధం లేదు. కేఆర్ఎంబీనే డీల్ చేస్తుంది.
కేఆర్ఎంబి వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోలీసే సిఆర్పిఎఫ్ఏ వచ్చి తాళాలు తీసే పరిస్థితి మేము తీసుకురావడానికి కారణం యాక్షన్. కానీ మీరు తీసుకున్న టైమింగ్ గురించి నేను అడుగుతున్నా. కేవలం కొన్ని గంటలు వ్యూహం. చేసి ఇది వ్యూహం. కేసీఆర్ సర్కార్కి లేదా బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడం కోసమే చేశారా? కేసీఆర్కి నష్టం అండి బాబు అది. ఇట్ ఇస్ లాస్ట్ ది మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారా? థింక్ అబౌట్ ఇట్ ఈస్ ది లాస్ట్ టు ది కేసీఆర్. ఏంటి మేము వచ్చి తాళాలు బాలు కొట్టి అంటే వ్యూహాత్మకంగా కేసీఆర్ ఓడగొట్టారా మీరు? అంటే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ వినండి సార్, కేసీఆర్కి నష్టం సార్ అది. ఎందుకు నష్టం అంటారా? కేసీఆర్ ప్రభుత్వంలో ఉండంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి తాళాలు పగలగొట్టి నీళ్లు తీసుకెళ్ళిందంటే ఏం చేస్తున్నావా కేసీఆర్ అని అడుగుతారు కదా. కేసీఆర్కి లాభం ఏంటి దీనిలో? అంటే కేసీఆర్కు నష్టం జరగాలనే చేశారా? కేసీఆర్కి నష్టం జరగాలని, కాంగ్రెస్కి లాభం జరగాలని కాదు, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని, చంద్రబాబు చేసినటువంటి అన్యాయాన్ని సరిచేయాలని వ్యూహాత్మకంగా ఆ రోజు నిర్ణయించుకున్నాం, ఆ రోజు చేసాం, విజయం సాధించాం. దట్స్ ఆల్. తెలంగాణలో ప్రభుత్వం మారింది, ఆంధ్రాలో కూడా మారుతుందనే వాదన వస్తుంది. ఉందా? తెలంగాణలో కేసీఆర్ గెలిచాడు 2014లో. కాదు, మొన్నటి ఎలక్షన్లో జగన్ గెలిచాడా? మొన్నటి మొత్తం 23 మొన్నటి ఎలక్షన్ ఏది ఏమండి, నేను 2014లో కేసీఆర్ గెలిచాడు, అక్కడ జగన్ గెలిచాడా? ఇక్కడ కేసీఆర్ గెలిచాడు, జగన్ గెలిచాడు. ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు, ఇక్కడ జగన్ గెలుస్తాడు. అంతే. కంటిన్యూస్గా 2 times ఇచ్చారు ఇక్కడ గవర్నమెంట్కి, అక్కడ కూడా ఇస్తారని ఎందుకు అనుకోకూడదు? సో మీకు ఏ థీరీ కావాలంటే ఆ థీరీ వస్తుంది తీసుకోదలుచుకుంటే. ఇటైనా చెప్పొచ్చు ఆర్గ్యుమెంట్. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పి బుచ్చయ్య చౌదరి అంటున్నారు. ఎవరు? ఆ టికెట్ రాని తీసేసిన తహసీల్దార్లు వాళ్ళతో టచ్లో ఉన్నారో ఉన్నాయండి మనకేంటి? వాళ్ళు గెలవరు ఓడిపోతారని టికెట్లు తీసేస్తుంటే వాళ్ళని టచ్లోకి వెళ్తే వెళ్ళినాయి మనకేంటి? అందరూ వెళ్ళి ఆ పడవ ఎక్కమనండి. రాంబాబు గారు 3 ఏళ్లుగా ఓ రాజీనామాను ఆమోదించలేదు గంటా శ్రీనివాసరావుకి సంబంధించి. దట్ ఇస్ ద డిస్కషన్ ఆఫ్ ది స్పీకర్. యు ఆస్క్ ది కాదు రాజకీయ వ్యూహంలో భాగమే, అందుకే ఇప్పుడు ఆమోదించారు. దాంతో పాటు అటు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. అంతే సమాధానం సార్. దట్ ఈస్ ప్యూర్లీ ఎ డిస్కషన్ ఆఫ్ ది స్పీకర్. యు కెన్ ఆస్క్ ది స్పీకర్, నాట్ ఎ మినిస్టర్. సో దాని వెనక ఎటువంటి రాజకీయ వ్యూహం లేదు, ఉండదు. యు ఆస్క్ ది స్పీకర్. ఏంటి అంటే 2024 ఎలక్షన్స్కి ఏ వ్యూహంతో వెళ్తుంది వైసీపీ? ఇటు టీడీపీ జనసేన బీజేపీ, అక్కడ జనసేన బీజేపీ పొత్తులో ఉంది, టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఇటు వైసీపీ ఎవరితో పొత్తులో వెళ్తుంది? వైసీపీ జనంతో పొత్తులు వెళ్తుంది. పార్టీలతో మీరు బీజేపీ పొత్తు అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. అనుకుంటారు వాళ్ళు. ఏముంది మనకేముంది? నిజమేనా? వాళ్ళు ఏమన్నా నిజమో కాదో తెలుస్తుంది కదా ప్రజలు. పొత్తు అంటే ఏంటి సార్? పొత్తు అంటే మేము కలిసి పోటీ చేయాలా? మేము ఎవరితో పోటీ చేయమని చెప్తున్నాం కదా. ఇట్స్ వెరీ క్లియర్. సింగిల్లీ వీఆర్ ఫైటింగ్ విత్ 175 సీట్స్లో ఫైట్ చేస్తాం, 25 సీట్స్లో ఫైట్ చేస్తాం, సింగిల్గా ఫైట్ చేస్తాం. ఇంకా మాకు పొత్తులు ఏమన్నా రాష్ట్ర పొత్తులు ఉన్నాయి, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు గిల్లుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళు చేసుకుంటున్నారు, ఎయ్యో వాగుతుంటారు. అన్నింటికి ఎక్కడ సమాధానం చెబుతాం? కానీ బీజేపీతో మీకు రహస్య ఒప్పందం ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. నువ్వు చెప్పు, కాంగ్రెస్తో రహస్య ఒప్పందం ఉంది. ఎడు కాదంటాడు? రహస్య ఒప్పందాల గురించి ఎవడు మాట్లాడతాడు? ఒప్పుకుంటారా? ఎవడు ఒప్పుకుంటాడు? రహస్య ఒప్పందాలు ఒప్పుకుంటారా? ఎవరండి ఇది? బీజేపీతో పొత్తులు ఉండాల్సిన అవసరం మాకేంటి? వాళ్ళు వీళ్ళు కాదు, జగన్ గారి సోదరి షర్మిల గారే చెప్తున్నారు. ఏమని? అంటే అట్టగా సార్, వాళ్ళు వీళ్ళు కాదు, జగన్ గారి సోదరి గారు చెబుతున్నారంటే నిజమేనా? అర్థమేగా. ఆమె కాంగ్రెస్లో ఉండి చెబుతుంది, మొన్నదాకా తెలంగాణలో చెప్పింది. నేను చెప్పాను ఇందాక, మళ్ళీ ఎందుకు నన్ను? ఆమె మాటకు విలువ లేదు, ఆమె పార్టీకి విలువ లేదు, ఆ పార్టీ చచ్చిన పార్టీ, కీర్తి శేషులు, దాన్ని బతికించలేరు. ఆమె ఏం మాట అంటే పెద్ద పట్టించుకోవద్దు ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారికి నిజమైన వారసురాల్ని తానే అంటున్నారు. వైఎస్ఆర్ గారు వాడిన వాచి తన చేతికి పెట్టుకొని తిరుగుతున్నారు. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? రాజశేఖర రెడ్డి గారు వాడిన బట్టలు లాంటివి నేను వాడుతున్నాను, ఆయన వారసుని నేనంటే నమ్ముతారా? ప్రజలు డిసైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇంకోడవా? సంక్రాంతి సంబరాలని చెప్పి లాటరీ టికెట్లు అమ్ముకుంటున్నారని జనసేన వాళ్ళు కేసు పెట్టారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు జనసేన వాళ్ళు పోయినసారి కోర్టులు వేశారు, మొన్న కూడా మేము టోకెన్స్ ఇస్తాం, ఆ టోకెన్స్ మీద లాటరీ తీస్తాం. ఇది ఈ సంవత్సరం కాదు, ఇప్పుడు 5 సంవత్సరాలు జరుగుతున్నటువంటి అంశం. రోజు గొడవ చేస్తారు, ప్రతి ఎన్నికల ప్రతి సంక్రాంతికి గొడవ చేస్తారు. అది పేపర్లో ఈనాడు ఈనాడు అయితే ఫ్రంట్ పేజీలు వేసి పారేశాడు, అంబటి లాటరీ టికెట్లు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు అని. అంబటి రాంబాబు గారు ఒక మాట చెబుతాను సార్, నియోజకవర్గంలో టికెట్లు అమ్మి సంపాదిస్తే ప్రజలు మెచ్చుకుంటారండి. ఆ మాత్రం తెలియదా ఇంత సీనియర్ పొలిటీషియన్ని? డబ్బులు సంపాదిస్తానా?
సరదా కోసం, సంక్రాంతి సంబరాల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాం. మేము కోడిపందాలు ఆడించను, క్లబ్బులు ఆడించను, ఇంకోటి చేయను సరదా చేస్తాం. ఆ సరదా కన్నుల పండుగ చేసే కార్యక్రమం చేస్తాం. మీ ఆర్టీఓలు కూడా వచ్చి కవర్ చేశారు, అది కూడా కవర్ చేశారు. ఆ కూపన్లు తీసింది కూడా రోజా గారి మంది ఇవన్నీ కవర్ చేసి ఇవన్నీ పబ్లిక్గా జరిగేటువంటి అంశాలు. కాకపోతే రామోజీరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇదే సరదా అంటే ఆయన పేరేంటి, చంద్రబాబు రాధాకృష్ణకి చేసినప్పుడు బాణాసంచా కాల్చుకుంటూ ఆ రోజు సంబరాలు చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటు రోజా కావచ్చు, స్వీట్లు తినిపించుకున్నారు, సంబరాలు చేశారు ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరు చేశారు చూస్తారు అంటే అరెస్టును కూడా సంబరంగా చేసుకుంటారా? అది ఎవరు చేశారు అంటున్నాను. మీరు అడిగిన మొత్తం అన్ని ప్రశ్న ఒకటే సమాధానం. అక్కడ సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు, సోషల్ మీడియా అది ఒక సోషల్ మీడియా అంటే దానికి ఏం ఎవరు వాళ్ళని అడిగితే బెటర్. నన్ను కదా అడగాల్సింది. మీ పార్టీ వాళ్ళే కదా. మా పార్టీ వాళ్ళే. అన్ని నేను వ్యక్తిగతంగా వాళ్ళు ఆమె చేసినా నేను వినలేదు. మీరు అడిగితే నేను చేసి ఉంటే నేను చెప్తాను దానికి సమాధానం. రైట్, ఒక బయట చూద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. అంబట్రావు బాబు గారు, బయట ప్లీజ్. విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. మొత్తం అంటే అందరూ కూడా చంద్రబాబుకి తోడుగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నుంచి మొదలు అందరూ నిజంగా వాళ్ళంతా పొత్తులు ఉంటే కాంగ్రెస్ నుంచి షర్మిల ఎందుకు రంగులు దించుతారు? నాకేం అర్థం కాల. ఇప్పుడు ఆయన అన్నమాట ప్రకారం ఆయనకి ఇంకోటి సార్, మీరు ఒక మాట చెప్పండి. కాంగ్రెస్ చంద్రబాబుకి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు, ఓకే, కాంగ్రెస్ కొన్ని ఓట్లు చీల్చాలి, ఇదే కదా వాళ్ళ ప్లాను. కానీ ఇక్కడ రాంబాబు గారు అక్కడ ఓట్లు చీలితే, సపోజ్ మీ పార్టీ నుంచే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి, చీలితే కాంగ్రెస్కి వెళ్తుంది, అది వాళ్ళకే నష్టం కదా, మీకు ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూడట్లేదు మీరు వైసీపీ? వాళ్ళు అనుకుంటుంది అది సార్. వాళ్ళు అనుకుంటుంది ఏంటి? కాంగ్రెస్కి తెలుగుదేశానికి పూర్వం అంటే రామారావు గారు బతికున్నప్పుడు అంటే ఆ రెండు వ్యతిరేక పార్టీలు. ఇవాళ ఆ రెండు వ్యతిరేక పార్టీలు అంటే ఏమండి పెద్దవారు, మీరు నమ్ముతారా? ఇక్కడే కదా కాంగ్రెస్ పార్టీ కోసం సర్వశక్తులు వడ్డాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. క్యాష్ వాడాడు, ప్రచారం చేశాడు, టిక్కెట్లు ఇచ్చాడు, బుస్సును ఓడిపోయాడు. అసలు చంద్రబాబు అనే వ్యక్తి ఏ పార్టీతో కలుస్తాడో ఎవరికి అర్థం కాదు. ఇవాళ కాంగ్రెస్ వారి కోరిక కూడా ఏదో ఒక విధంగా చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్లో గెలిపించాలి, అంతే కదా ఉంది. ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంది? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎవరు మనిషి ఉన్నాడు? ఇవన్నీ తెలిసిన సత్యాలే. ఒకవేళ మీరు అనుకున్నట్టే కనుక అనుకుని ఉంటే నాకు తెలియదండి. ఎవరు మనిషి తెలుసు అన్నాను, మీకు తెలీదా? నాకు తెలియదు ఎవరు మనిషి. మరి తెలియని విషయాలు ఎందుకు? రైట్. సత్తెనపల్లిలో రైల్వే ఫ్లైఓవర్ ఉందా అసలు? రైల్వే ఫ్లైఓవర్ ప్రపోజల్ ఉందమ్మా. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి చేయాల్సినటువంటి ఇంకా ప్రాజెక్టు అక్కడ పెండింగ్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ గివెన్ క్లియరెన్స్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కొంత ఫండింగ్ మనం, కొంత ఫండింగ్ వాళ్ళు ఇచ్చి చేయాలి మనకి. అది ప్రపోజల్ అలాగే పెండింగ్లో ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర క్లారిటీ రాలేదు. యజ్ఞం. రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు ఒక కమ్యూనిటీనే ప్రోత్సహిస్తూ ఉంటారు. మండలానికి ఒక వ్యక్తి చొప్పున మీకు సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టుకుని అన్ని వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. నిజమేనా? నేను మండలానికి ఒక వ్యక్తిని పెట్టుకుంటాను, అది మా పార్టీ అధ్యక్షుడు. ఒక కమ్యూనిటీనే ఎందుకు ప్రోత్సహిస్తారు? మా పార్టీ అధ్యక్షులు 5 కులాలు ఉన్నారే, మరి ఎవరు తప్పు చెబుతున్నారు? యూఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్. నాకు 4 సెగ్మెంట్స్ ఉన్నాయి, 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ. 4 మండలాల్లో 4 కులాలకు సంబంధించిన వారు మండలాధ్యక్షులు. మరి అలా విమర్శించిన వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఈ రకంగా విమర్శ తప్పని మీకే చెప్తున్నా కదా, ఇంకా సమాధానం ఉంది. 4 మండలాలకి సంబంధించిన వారు 4 మండలాధ్యక్షులు, 4 కులాల వారు, టౌన్కు సంబంధించి ఒక కులం వారు. ఇంకేముంటుంది? వాళ్ళు విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు. ఒకే కులాన్ని బోధన వేసుకున్నాడు. నేను ఏ కులాన్ని బోధన వేసుకోవాలి? నా కులాన్ని బోధన వేసుకోవాలా? అయితే పవన్ కళ్యాణ్ దగ్గర ఉండేవాడిగా, ఇక్కడ ఎందుకు? సో ఇవన్నీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శలు, ఏది సద్విమర్శ, ఏది విమర్శ వాస్తవానికి దగ్గరగా ఉంది, నన్ను ఏది ఇబ్బంది పెట్టగలిగిద్ది అడగండి. ఐఎమ్ క్లియర్ ఇట్. ఈ విమర్శలన్నీ కూడా, మీరు వింటున్న విమర్శలన్నీ కూడా చచ్చు తుప్పు విమర్శలు. రాంబాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అయ్యారు, చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు.
ఆయన మీ పార్టీకైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా, లేదో మీరేమైనా ఆయన సపోర్ట్ తీసుకుంటారా? ఇది ఆయన అడగాలి. మీరేమైనా ఆయన సపోర్ట్ అడిగే ఉద్దేశం ఉందా? అసలు మాకు ఎవరు సపోర్టు, ఉన్నవాళ్ళ సపోర్ట్ చాలు సార్. మేము కొత్తగా ఎవరిని సపోర్టు మేంగా అడిగే అవకాశాలు ఏమి లేవు. ఇప్పుడు అది ఊహాజనితమైన ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం కానీ చెప్పాలి. మీ పార్టీ నాయకులు చాలామంది ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటారు. కొడాలి మా నాని పార్టీ కావచ్చు, నాయకులు వల్లభనేని చాలా మంది వంశీ కాదు. కావచ్చు. మా పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి మా పార్టీలో జాయిన్ అయిన వారు, ఆయనకి మిత్రులు ఉన్నారు, వారితో సత్సంబంధాలు ఉన్నాయి. అది వారిని మీరు అడిగితే క్లారిటీ ఉంటుంది తప్ప నాకు దాని మీద పెద్ద అవగాహన లేనటువంటి అంశం అది. అంటే సీనియర్ ఎన్టీఆర్ని, జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ నుంచి పక్కకి జరిపేటువంటి ప్రయత్నం వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ చేస్తోంది అని ఒక అభిప్రాయం ఉందండి. సార్ మీకు ఒక మాట చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం నుంచి వ్యూహాత్మకంగా పక్కకు జరపవలసిన అవసరం ఎవరికి ఉందంటారు? 100కి 100 పళ్ళు లోకేష్ లీడర్షిప్ బలపడాలి అంటే ఆయన జరపాలి. లోకేష్ లీడర్షిప్ బలపడాలి అని ఎవరు కోరుకుంటున్నారు? ఆయన తండ్రి గారు కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరు నెట్టగలుగుతారు? వాళ్ళు నెట్టగలుగుతారు. ఇంతే, ఇట్ ఇస్ లాజిక్, అంతే. ఇక నాకేం పని, వైసీపీకి ఏం పని? బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీ ఇన్ని అప్పులు చేస్తుంది, ఇన్ని ఇబ్బందులు అంటూ కూడా ఒక నోట్ని రిలీజ్ చేశారు అఫీషియల్గా. ఏంటి నిజంగా అన్ని అన్ని నోట్లు అప్పులు రిలీజ్ చేశారా? అడగదండి. అంతే ఇబ్బందులు చేస్తున్నారా? సరే, అప్పులు తీసుకునేటప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం యొక్క క్లియరెన్స్ ఉంటుంది కదా. ఆమె కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కదా, ఇలా అడగమనండి. ది పర్మిషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ వీ హ్యావ్ టు టేక్, అన్ని చూపించిన తర్వాత చేసుకుంటాం కదా. కానీ ఎందుకు మీ మీద అంత విమర్శలు కావచ్చు, లేకపోతే అంత అఫీషియల్ నోట్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది బీజేపీకి అని చెప్పి అనుకుంటున్నారు? చంద్రబాబుకు మేలు చేద్దామని. అంతేనా? మరిది గారు కదా, మేలు చేద్దామని. ఆయన మళ్ళీ ఇందాక చెప్పారు కదా, జాకిలు పెట్టి లేపుదామని. జాకిలు పెట్టి లేపే కార్యక్రమంలో పురంధరేశ్వర గారు కూడా నిమగ్నమై ఉన్నారు. ఓకే, అంటే మీరన్న ప్రకారం జనసేన, కాంగ్రెస్, బీజేపీ మొత్తం అంతా వాళ్ళ వైపే ఉంటే వాళ్ళని తట్టుకునే శక్తి వైసీపీకి ఉందా? అంటే మీరన్న ప్రకారం భారతీయ జనతా పార్టీ ఆయన వైపు ఉందని అంటలా నేను. అంటే మీ వైపు ఉందా? పురంధరేశ్వరి గారు ఆమె వైపు ఉంది అంటున్నా. పురంధరేశ్వరి బీజేపీ కదా మరి. అవును, ఆమె మాత్రం ఈయన వైపు ఉంది అంటున్నా. కానీ అంటే బీజేపీ వాళ్ళ వైపు ఉన్నట్టేనా మరి? అంటే పార్టీ ఉన్నట్టు అనుకోవట్లే నేను, ఆమె మాత్రం ఉంది. పార్టీ అధ్యక్షుడు ఉన్నట్టయితే నాకు తెలియదు. ఆమె మాత్రం ఉంది. ఆమె మాత్రం మరిది గారు ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతో ఉంది. బీజేపీని ఒప్పించి ఏదన్నా పొత్తు పెట్టుకుంటుందేమో నాకు తెలియదు. ఆమె మాత్రం ఉంది. ప్రస్తుతానికి బీజేపీ మాత్రం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇది కాంట్రవర్షియల్. ఇది సో మీరే ఇన్వెస్టిగేషన్ చేసి చేయాలి. ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వస్తాడా రాడా? రాడు. ఏంటో ధైర్యం ఆయనే చెప్పాడు రానని. సీఎం అయితే వస్తాన్నాడుగా. రాడనేగా నేను చెప్పేది. అంటే అవునవరా? అవుననేగా, సీఎం కాడని అనేగా. ఆయన ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఒకసారి పైకి చూస్తే తదాత్స దేవతలు ఇలా అన్నారు, రాను అన్నాడు, తదాస్తు అన్నారు, అంతే జరిగేది. అది మళ్ళీ ఎలక్షన్ తర్వాత కూడా మనం కలుసుకుంటాం కదా, మళ్ళీ ఈ బయట చూపించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అంబటి రాంబాబు గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఆర్టీవీ ఆన్సర్లో పాల్గొని నాతో పాటు మా ఎడిటోరియల్ టీం అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్, అది ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో ఆర్టీవీ ఆన్సర్. సార్ ఆయన చెప్తోంది ఒకటే, సత్తెనపల్లి టికెట్ నాదే రాసి పెట్టుకుని అంటున్నారు. సో చూద్దాం మరి ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారా, లేకపోతే వేరే నియోజకవర్గం నుంచి పోటీలో దిగుతారా, ఇంతకీ పార్టీలోనే ఉంటారా అనేది కూడా. సో చూద్దాం మరి టోటల్గా ఏం జరగబోతున్నది. స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ టు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.